दर्शनम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। कुंडलीकृत नागेन्द्रं खंडेन्दुकृत शेखरं पिंडीकृत महाविघ्नं रुंभिराजं नमाम्यहम्। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। तां दुर्गां दुर्गमां देवीं दुराचारविघातिनीं नमामि भवभीतोऽहं संसारार्णवतारिणीम्। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रबिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दमण्डितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। काशिकापुरादिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरङ्गे शङ्करमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। विश्वेशं माधवं कृत्तिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानी मणिकर्णिकाम्। शिवाय गुरवे नमः। 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 शिवाय नमः शिवाय। श्री विश्वनाथाय नमः शिवाय। श्री विश्वनाथाय नमः शिवाय। केदारनाथाय नमः शिवाय। केदारनाथाय नमः शिवाय। दुर्गासनाथाय नमः शिवाय। दुर्गासनाथाय नमः शिवाय। श्री दुर्गा परदेवतायै नमः। श्री सांब शिव महादेवाय नमः। महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఈ దుర్గా కుండ తీర్థంలో సమస్త శక్తిగణాలతో వెలిసిన శ్రీ దుర్గా పరదేవతకు ప్రణమిల్లుతూ ఈ రోజున ఈ తల్లి సన్నిధిలో దుర్గా వినాయకుని సమీపంలో శీతలాదేవి మందిరానికి అత్యంత సమీపంగా ఒక మహాక్రతువు పరిపూర్ణమై సాంబశివ మహాదేవ నామంతో మరకతలింగంగా పరమేశ్వరుని వాళ్ళ ఇక్కడ వెలసి అనుగ్రహిస్తున్నాడు. పంచాయతన స్వరూపంగా అదేవిధంగా నవగ్రహ దేవతలు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి.
రాధాకృష్ణ స్వామి, దత్తాత్రేయ స్వామి వారు, నాగదేవత కూడా ఇక్కడ శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠింపబడ్డారు. ఈ 3 రోజులు జరిగినటువంటి క్రతువు చక్కటి ఋత్విజుల ఆధ్వర్యంలో నియమనిష్టలతో జరిగి ఆయా మంత్ర యంత్రములు కూడా జగద్గురువుల ఆశీర్వచనాలు పొంది వారి హస్తస్పర్శ పొంది వచ్చినటువంటి యంత్రములు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. ఇది విశేషమైన అంశం. వీటిని దర్శించేది మనందరూ ఇవాళ ధన్యమయ్యాం. అసలు గ్రహదేవతల యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఎక్కడ మనం ఏ విధంగా అభ్యుదయాన్ని సాధించాలన్నా గ్రహానుకూలం ఉంటేనే జరుగుతుంది. అది గ్రహదేవతలు వాటి యొక్క శాస్త్రము మన దక్షిణాపథంలో చాలా చక్కగా విస్తరించింది. అలాంటి గ్రహదేవతల ఆలయం సశాస్త్రీయంగా ఇక్కడ ప్రతిష్ఠింపడం మరో విశేషం. దీనికి ఆదర్శంగా గుంటూరు మహానగరంలో శృంగేరి శారదా సంస్థానంలో సంపత్ నగర్లో ఉన్నటువంటి నవగ్రహాలయం, ఆ ఆలయం అంతా కూడాను కాంచి యతీంద్రుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క కరకమలాల మీదుగా వారి యొక్క సంకల్పంతో ఏర్పడింది ఆ మందిరం. దానిని ఆదర్శంగా తీసుకుని అదే పద్ధతిలో ఇక్కడ ఆ నవగ్రహాలయాన్ని ఏర్పాటు చేయడం మరొక ప్రత్యేకత. మరొక మహాక్షేత్రం ఈ క్షేత్రంలో మనకు లభించింది. మరొక మందిరం ఈ కాశీ విశ్వనాథ మందిర సమీపంలో మనకు లభించినందుకు ఆ స్వామి సమక్షంలో ఈ క్రతువు మనం ఇవాళ ప్రవచన యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాం. శివనామ మహిమని తెలియజేస్తూ దాన్ని విచారణ చేస్తూ అది కేవలం ఒక 2 అక్షరాలు మాత్రమే కాదు, సాక్షాత్ పరమేశ్వర తత్వమే అది, పరమేశ్వర స్వరూపమే అది అంటూ వివిధములైనటువంటి వేద వేదాంత ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి రహస్యాలను శంకర భగవత్పాల్ వారు శివ పదం, పదం అంటే మాట అర్థం, ఆ 2 శివ అనబడేటువంటి 2 అక్షరాల పదం యొక్క మహిమను తెలియజేస్తూ రచించిన 36 శ్లోకాలు శివ పద మణిమాల. నిన్న రోజున చెప్పుకున్న చివరి శ్లోకం ఒక్కసారి చెప్పుకొని తర్వాత శ్లోకాలకు ప్రవేశిద్దాం. శివేతి ద్వగ్వర్ణం పఠతి సమహాన్ భద్ర విషయే బలాయ త్వం యూయం భవత భయభీతా యమభటాః పఠంత్యా సంసార భ్రమణ పరితాప ప్రమథన ప్రచండాస్తస్యాగ్రే ప్రమథపతి వీక్షారసజరాః. ఎవరైతే శివనామం పలుకుతున్నారో వారిపై ప్రమథపతి వీక్షారసజరాః, ప్రమథపతి అయిన పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష అమృత ప్రవాహం పడుతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాల అమృత ప్రవాహంలో మునిగినటువంటి ఆ ధన్యుడి వైపు యమభటులు రాదు, వారు భయపడి పెడతారు అని చెప్తున్నారు. ఏకకాలంలో శివనామం పలికే వాడిని శివుడు కటాక్షించడం చెప్తున్నారు. వారికి యమ నరక ఇత్యాది బాధలు ఉండవని కూడా ప్రతిపాదన చేసి తర్వాతి శ్లోకంలో విశేషమైన మరొక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. శివేతి త్వగ్వర్ణౌ మమ విమల జన్మావని రుహః ఫలే ద్వే తత్రైకం జనయతి రుచి పాయసమయీ ఫలత్యేకం సర్పిద్వయమపి మదగ్రగ్రసనతః త్వరత్యేకాస్యాదే నమతి రుచితాసి ద్వికలని. ఇందులో విశేషంగా చెప్తున్నది శివ అని అనగలిగితే ఆ జన్మకి సాఫల్యం. ఎన్నో జన్మలు పుణ్యం ఉంటేనే మన శివ అనగలం. శివ అనకుండా బ్రతికే జన్మలు చాలా ఉన్నాయి, వాటి వ్యర్థ జన్మలు అనాలి. అంటే కొన్ని చెట్లు ఉంటాయి, వాటి పువ్వులు పళ్ళు ఉండవు, వ్యర్థమే. కానీ మా జన్మ అనే చెట్టుకి 2 పళ్ళు ఉండాలి. ఆ 2 పళ్ళు ఏమిటంటే శివ అనే 2 అక్షరాలు. నా జన్మ అనే చెట్టుకు వచ్చిన 2 ఫలాలు అన్నారు ఇక్కడ. జన్మకి ఫలం అది, సాఫల్యం అది. అంటే శివనామం పలికితే జన్మకి సాఫల్యం అని చెప్పడం దీనికి ఉద్దేశం. అదే మమ విమల జన్మావని రుహః, మరో గొప్ప మాట అన్నారు, విమల జన్మ అన్నారు ఇక్కడ. నిర్మలమైన జన్మ అనబడే అవని రుహం, అవని రుహం అంటే వృక్షమనర్థం. నిర్మలమైన జన్మ అనబడే వృక్షానికి ఫలేద్వే 2 పళ్ళు అన్నారు. ఈ చెప్పడంలో విశేషం అంటే నిర్మల జన్మ అని చెప్పడంలో అనేక జన్మల సత్కర్మల వల్ల యోగముల వల్ల ఈ జన్మ శుద్ధమైతే శుద్ధమైన జన్మకి శివనామం దొరుకుతుంది, శివారాధన దొరుకుతుంది, శివాశ్రయం దొరుకుతుంది. అది నిర్మల అనే శబ్దం విమల అనే శబ్దం ద్వారా తెలియజేస్తూ విమల జన్మావని రుహః. ఒక్క మాటలో జన్మకి వైమల్యం ఉండాలి, అంటే మాలిన్యం లేని లక్షణం, కలుషము లేని లక్షణం, పాపాది దోషాలు లేని లక్షణం ఉండాలి. అటువంటి జన్మకి శివనామం దొరుకుతుంది అని చెప్పడం కోసం విమల జన్మావని రుహః. ఈ ఫలాల్లో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రుచి ఉంది. శివ కలిపి ఒకే నామమైన 2 అక్షరాలు 2 రుచులు ఉన్నాయి. ఆ 2 రుచులు ఒకటి పుచ్చుకుంటే రెండోది కావాలనిపిస్తుంది అన్నారు. అలా పరస్పరం అది త్వరత్యేకాస్యాదే నమతి రుచితాసీ ద్వికలని అన్నారు. భగవన్నామ రుచి తెలిసిన వారికి ఎలా అనిపిస్తుంది అంటే శ్రీరామ నీనామ మేమి రుచిరా అన్నారు రామదాసు వారు. అది ఎంత గొప్ప అంటే కదలి ఖర్జూరాని ఫలముల కన్నను అధికమౌ నీ నామ మేలు రుచిరా అంటాడు.
దధి నవనీత క్షీరముల కన్నా అధికం. ఇదే త్యాగరాజ స్వామి కూడా దధి నవనీత క్షీరములు రుచో దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో నిజముగా పలుకు మనసా అన్నారు. అంటే నాలుకతో కదా నామం ఉంటున్నాం. నాలుకకి రుచుల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. రుచులు అంటే తీపి ఇత్యాది షడ్రుచులు మనం చెప్తూ ఉంటాం. ఎక్కువగా మధుర రుచినే ఎక్కువ చెప్తాం, మధురంగా ఉంది అనేటువంటి మాట. అంటే దధి నవనీత క్షీరము పాయసము ఇత్యాదులన్నిటి కూడా రుచికి పదార్థాలుగా మనం చెప్తూ ఉంటాం. అభిరుచ భగవన్నామము రుచ అంటే భగవన్నామమే వాటికంటే రుచి. ఈ చెప్పడంలో విషయం ఏంటంటే అది ఇంద్రియ విషయములన్నీ కూడా. భగవన్నామం కూడా ఇంద్రియంతో అంటున్నాం, కానీ అది ఇంద్రియాతీతమైన పరమేశ్వరునికి సంబంధించింది కనుక ఇంద్రియ విషయముల కంటే గొప్పది పరమాత్మకి సంబంధించిన ఆనందము. ఇంద్రియాతీతమైన భగవదానందాన్ని నువ్వు అనుభవించేది ఈ ఇంద్రియంతో. ఇంద్రియాల కంటే విషయముల కంటే ఇంద్రియాతీతమైన శివతత్వాన్ని నాలుకని ఇంద్రియంతో అందుకోగలుగుతున్నాం కనుక అది రుచిక. భగవన్నామం అనడం మొదలు పెట్టాక అది రుచించినట్లు మరో విషయం రుచించదు. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే భగవతత్వాన్ని ఆస్వాదించే జీవుడికి లౌకిక విషయాలపై రుచి ఏర్పడదు, అంటే ఆసక్తి ఏర్పడదు అని చెప్పడం దీని ఉద్దేశం. ఎంత కాదన్నా లౌకిక విషయాలపై రుచి భగవంతుని మీద రుచి రెండు ఉన్నాయంటే అది అబద్ధం, ఏదో ఒకటి ఉంటుంది. లేదండి నాకు అది ఉందండి ఇది ఉంది అంటే ఇంకా భగవన్నామం రుచి ఇంకా తగలలేదు, తగిలితే ఇంకా వీటిని రుచించవు అని చెప్తూ నాకు ఎలా కనిపిస్తున్నాయి రెండు ఫలాలు. ఒకటి పాయసమయీ రుచి, ఒకటి పాయసమయమైన రుచి, ఇంకొకటి సర్పి. సర్పి అంటే నెయ్యి. సాధారణ మంచి పాయసంలో నెయ్యి వేసుకుంటే రుచిగా ఉంటుంది. భగవత్పాలు వారికి రుచులన్నీ తెలిసి మనకు తెలిసి పాయసంలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మంచి పాయసం పెట్టించే నెయ్యి మీద మనసు పెడుతుంది. అది నెయ్యి చూడగానే మంచి పాయసం ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఇది చూడగానే అది కావాలనిపిస్తుంది, అది చూడగానే ఇది కావాలనిపిస్తుంది, రెండు కల్పించుకోవాలనిపిస్తుంది. కనుక నిర్మలమైన జీవితం అనే చెట్టుకు వచ్చిన సి వా అనేటువంటి రెండు పళ్ళల్లో ఒకటి పుచ్చుకుంటే ఇంకోటి పుచ్చుకోవాలనిపిస్తూ ఆ రెండు కలిసి ఆస్వాదిస్తూ హాయిగా ఉన్నాను అంటే శివ రెండు అక్షరముల యొక్క రుచి ఎంత గొప్పదో ఈ శ్లోకంలో చెప్పారు. శివేతి ధ్వవర్ణౌ మమ విమల జన్మావని రుహ ఫలే ద్వే తత్రైకం జనయతు రుచి పాయసమయీ ఫలత్యేకం సత్వి ద్వయమపి మదగ్రగ్రసనతః త్వరత్యేకాస్యాదే నమతి రుచితాసి ద్వికలనే. ఒకటి రుచి చూడగానే మరొక దాని వైపు మరుగుతుంది. ఇది చెప్పడం ఎలాగంటే సి అనగానే వెంటనే బా అంటాం, వా అంటే ఆగకుండా మళ్ళీ సి వా అంటున్నాం. కానీ శివనామం ఇది అయ్యాక దాన్ని దాపేద్దాం అనిపించకుండా శివ అనగానే మళ్ళీ సి అని అనిపించి, సి అనగానే మళ్ళీ వా అనిపించి, మళ్ళీ వా అనగానే సి అనిపిస్తూ మాటి మాటికి శివనామం అంటున్నాము అనే భావాన్ని చూపించారు. తర్వాత శ్లోకంలో మానవుడు ధరించడానికని రకరకాల మార్గాలు ఉన్నాయి. అందులో అఠయోగమని క్రియా యోగమని చాలా మనం వింటూ ఉంటాం. ఆ యోగాల్లో ఏవో సిద్ధులు ఉంటాయని ఇవని అన్ని అంటారు. ఈ అఠయోగములు సామాన్యములు కావు, అవి అత్యంత క్లేశ సాధ్యములు. అంటే కష్టపడాలి వాటి కోసం. ఆహార నియంత్రణలు ఉంటాయి, అలాగే శరీరాన్ని వంచడం, వివిధములైనటువంటి నియమాలు పాటించాలి. అవి ఫలితాలు ఇస్తే ఇవ్వచ్చు, కానీ సాధన దశ మాత్రం చాలా క్లిష్టమానమే, అంటే క్లిష్టముగా ఉంటుంది. ఎందుకయ్యా అలాంటి కష్టమైన అఠయోగాలని పక్కన పెట్టి ఇలాంటి యోగాలు ఎంతవరకు అంటే ఆ శివనామం పట్టుకునే వరకు యోగాలు. శివనామం పట్టుకుంటే దానికి మించిన యోగం మరొకటి. మనం రకరకాల యోగాల గురించి మాట్లాడుతుంటే ఈ యోగం ఆ యోగం, ఈ మధ్య యోగా శబ్దములు రకరకాలుగా వాడుతున్నారు. ఎందుకంటే ప్రపంచానికి ఆసక్తి కలిగింది కనుక ఇది కూడా వ్యాపారం. రకరకాల యోగాలు, కర్మయోగ, ధ్యాన యోగ, ఇవి ఎలాగో విన్నాం మనం. జ్ఞానయోగ, హఠయోగ, లయయోగ, నాదయోగ, మంత్రయోగ, అబ్బా చాలా చాలా ఉన్నాయండి. ఇక్కడ కుండలిని యోగ, రకరకాల పేర్లు. కానీ నామయోగ అనేది గొప్ప యోగం, మనం సులభంగా ధరించే గొప్ప ఉపాయం నామయోగం. ఆ నామయోగం ఈ యోగాల కంటే గొప్పది అని తర్వాత శ్లోకంలో చెప్తూ శివేతి ధ్వవర్ణౌ పఠసి అఠయోగాది విరలం కిముద్దిశ్యాత్మానం వ్యథయసి వృధాభా భ్రాంతిరఫలా కరస్తే శ్రీఖండే మృగయసి ముస్తాంసి కతలే జడాదేశ కాంకాం దిశతి విపదం నో శివ శివ. శివ శివ అని మళ్ళీ అన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన ప్రకటన వచ్చినప్పుడు శివ శివ వస్తుంది కదా. శివ శివ ఎవరు జడులు చెప్పిన మాటలు విని పనికిమాలిన మార్గాల్లో వెళుతున్నారు. ఎందుకంటే అఠయోగాడి మార్గములు ఉన్నాయి, అవి దేన్ని ఉద్దేశించి చేస్తున్నారు? ఆనందం కోసం. కానీ అవి వ్యథయసి, నిన్ను వ్యథ పెడతాయి, అంటే కష్టాలు పాలు చేస్తాయి. పైగా వృధా భ్రాంతి, ఏదో ఉందనుకునే భ్రాంతి కలుగుతుంది. ఈ యోగా వల్ల అది, ఆ యోగా వల్ల అంటారే, అవి వచ్చిన సిద్ధులు మాత్రం నిలబెడతాయా?
ఒక ఆయన చాలా యోగాలన్నీ చేసి కొంత ఆయువు పెంచుకున్నాడు. కొంత ఆయువు పెంచుకున్నా ఎప్పటికో వెళ్ళిపోవలసిందే కదా, ఏది కుదురుతుంది. కానీ యోగాల వల్ల వచ్చిన సిద్ధులు కూడాను అల్పములైనటువంటివి, వాటి పరిమితులు ఉన్నాయి. అందుకు వాటి వల్ల వచ్చినవన్నీ వృథా భ్రాంతి అఫలాహ, అవి ఫలరహితములు, వ్యర్థములు, భ్రాంతి జరగదు. అలాంటి వాటి మీద కొడతారంటే సులభంగా తరింపజేసేటువంటి శివనామయోగం ఉంటూ ఉంటే కష్టసాధ్యమైన అఠయోగాదుల వైపు వెళ్ళడం ఎలాంటిదంటే, సుగంధం కోసమని చేతులు చందనం ఉంటూ ఉండగా ఇసుకలో తుంగముస్తుల కోసం తవ్వుకుంటున్నట్టుంది అన్నాడు. తుంగముస్తులు ఒక రకమైన ఉంటాయి, వాటికి సుగంధం బాగుంటుంది, కానీ దొరకడం చాలా కష్టం. ఇసుకల్లో వాటిల్లో ఉంటాయి. అది చేతులు మీకు చక్కని శ్రీగంధం ఉంటూ ఉంటే దానిని అందుకోక ఆ అల్ప ప్రమాణములు కలిగిన గంధములతో ఉన్నటువంటి తుంగముస్తుల కోసం వెతుక్కోవడం ఎలాంటిదో, శివనామం ఉంటూ ఉంటే మిగిలిన యోగాల వైపు వెళ్ళడం కూడా అటువంటిది. భగవన్ నామయోగం మనం తరింపజేస్తుంది. పెద్దలు అనేక శాస్త్రములు మధ్యించి అనేక సాధనలు చేసి పేర్చి చెప్పేశారు. నామస్మరణాలన్నీ ఉపాయం. భగవన్ నామయోగం సామాన్యం కాదు. అయితే తేలిగ్గా దొరుకుతుంది కనుక ఇదేదో తేలిక అనుకుంటున్నాం. అది తేలిగ్గా దొరికిన దాని ఫలం తేలిక కాదు. ఎంతో కష్టపడి చేసే యోగాదుల వల్ల వచ్చే ఫలం కంటే తేలిగ్గా దొరికిన శివనామ యోగ సాధన ఇచ్చే ఫలం అనల్పం, సంపూర్ణం, అది అపరిమితం అనేటువంటి భావం ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. కరస్థే శ్రీఖండే మృగయసి హిముస్తాం సికతలే. చేతులు శ్రీఖండము అంటే ఆ చందనం ఉంటూ ఉండగా సికతలే ఇసుకలో మృగయసి హిముస్తాం తుంగముస్తుల కోసం వెతుకుతున్నట్లుగా సులభంగా దొరుకుతున్న శివనామాన్ని విడిచిపెట్టి కష్టమైన సాధనలు కిందకి వెళ్తారు. నిజానికి అత్యంత సులభమైన ఉపాయాలు ఉంటూ ఉన్నా మనం పట్టుకోకుండా కష్టపడుతుంటారు. నేను కష్టపడితే దొరికేది గొప్ప దొరక భ్రాంతులు. సులభంగా దొరుకుతుంది దాన్ని విడిచిపెట్టేస్తున్నాం మనం ఇక్కడ. అది భగవన్నామ యోగం వెల సులభము ఫలమధికము అంటాడు హనుమాచార్య వారి. వెక్కసముని నామము వెల సులభము ఫలమధికము. దాన్ని చేయడం చాలా తేలిక, వచ్చే ఫలం అత్యంత ఉత్కృష్టమైనది. ఎంతో కష్టసాధ్యమైన యోగాల వల్ల వచ్చే ఫలాల కంటే గొప్ప ఫలం శివనామం ఇస్తుంది. ఈ విషయం శాస్త్రంలో ఒక మాట చెప్తారు. అశ్వమేధ యాగాలు కొన్ని వేరు చేయడం కంటే గొప్పది భగవన్నామం భక్తితో పలకడం. పొరపాటు చెప్పానంటాడు వెంటనే. అశ్వమేధ యాగాలు కొన్ని వేరు చేసిన స్వర్గాది సుఖాలను నుంచి మళ్ళీ పుడతావు. నేను భగవన్నామం భక్తి చేస్తే మళ్ళీ పుట్టవు కనుక వాటికంటే గొప్పది భగవన్నామం. నేను భగవన్నామం ఇచ్చే ఫలాన్ని నువ్వు ఏ కర్తములతోనూ పోల్చలేవు. అందుకే నేను రోజు చెప్పుకున్నాను, గత జన్మల్లో వేలాది కర్తములు చేసి ఉంటానేమో ఈ జన్మలో శివనామ అనగలుగుతున్నాను అనేటువంటి భావాన్ని అత్యద్భుతమైన శ్లోకంలో గురుగారు తెలియజేశారు. శివేతి త్వర్ణౌ వద యది శివం వాచ్యతి భవాన్ నచేదేతన్నైవ శృతి సమయ సిద్ధాంతమవదం వినాహేతోఃకార్యం నఖలు పటతంతూన్ ఘటమృదః నజానీషే కిం వా శివ విరహితో నాప్స్యతి శివం. శివుడు లేనిది శివము దొరుకుతుందా అనేది ప్రశ్న. శివ విరహితో నాప్స్యతి శివం. శివుడు లేనిది శివం దొరుకుతుందా? శివం అంటే అర్థం తెలుసా? అనేక వాళ్ళు చెప్తున్నారు. శివం అంటే శుభశ్రేయసం, శివం శాంతం, భద్రం, మంగళం, క్షేమం, మోక్షం. ఇవన్నీ కూడా శ్రేయస్సు, క్షేమము, మంగళము, శుభము, ఆనందము, శాంతి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఒక్క శివనామానికి వైదిక నిరుక్తమే చాలా అర్థాలు చెప్పింది. ఒక అర్థం శాంతం. శాంతం అంటే అన్ని మనోధికారాలు అణిగిపోయినటువంటి సంపూర్ణ సమాధిగతమైనటువంటి బ్రాహ్మీ స్థితిని శాంతం అంటారు. దాని పేరు శివం. రెండవది శుద్ధం. శుద్ధం అపాపవిద్ధం అని ఉపనిషత్తు చెప్పినట్లుగా శుద్ధమైన ఆత్మతత్వం ఏదుందో అదే శివం. అప్పటికి శాంతం, శుద్ధం. మూడవది శుభం, మంగళం, క్షేమం. ఇవన్నీ శివశబ్దం చెప్పబడుతున్నాయి. అంటే శివశబ్దం చేత చెప్పబడే ప్రతి అర్థము మనకు కావాలనిపించేది. బ్రతుకంతా కూడా ఏమి కావాలని తప్పించబోతామో వాటన్నిటినీ తెలియజేసే రెండు అక్షరాలు శివ. శుభం కావాలి, మంగళం కావాలి, అయితే శివ అనుకో. క్షేమం కావాలి, శివ అనుకో. మోక్షం కావాలి, శివ అనుకో. శుద్ధత, శాంతము, క్షేమము, మంగళము, శుభము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంతేకాదు శేతే ఇది శివ అని మనకు అర్థం చెప్పారు. శేతే ఇది శివ అంటే అన్ని ఎవరి యందు ఉన్నాయో వాడు శివుడు, అన్నిటి యందు ఎవరున్నారో వాడు శివుడు. ఎంత రమ్యమైన భావం ఉంది ఇక్కడ. అన్ని ఎవరి యందు ఉన్నాయి? పరమాత్మ యందు ఉన్నాయి. అన్నిట్లో ఎవడున్నాడు? పరమాత్మ. కానీ పరమాత్మకి శివుడిని పేరు. ఉండుట అనే లక్షణము గలవాడు. ఉండడం ఆయన లక్షణం.
మరి మిగిలిన ఉన్నాయా అంటే అప్పటికి ఉన్నాయి, తర్వాత పోతాయి. ఎప్పుడు ఉండేవాడు అర్థం, కానీ శాశ్వతమైన ఉనికిని శివ అంటారు. శివశబ్దానికి మరొక అర్థం ఇది. ఇంకొక అర్థంలో సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇది స్మృత. విశ్వంలో ప్రతిదీ ఎవరి అధీనంలో ఉన్నాయో వాడి పేరు శివుడు. జగత్తంతా ఈశ్వరాధీనం. జగత్ అంటే ప్రకృతి, కాలము, జీవుడు. ఈ మూడు ఎవరి అధీనంలో ఉన్నాయో వాడు ఈశ్వరుడు. అతని పేరు శివుడు. సర్వం అతని అధీనంలో ఉన్నాయి. శివశబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇది తెలిసాక ఎంత ఆనందం కలుగుతుందండి. ఇంకా పదాలు విభజించిన చాలా చాలా మనకు కనబడతాయి. అందుకు నీకు శివం ఇప్పుడు కావాల్సిన అనిపించిందా లేదా? శివశబ్దానికి అర్థం తెలిస్తే ఇన్ని కావాలి నాకు. నేను శుభం కావాలండి, మంగళం కావాలండి, ఆనందం కావాలండి, శాంతి కావాలండి, శుద్ధత కావాలండి, ఇన్ని ఎందుకంటే శివం కావాలని అన్ని అందులో. కనుక నీకు అవి కావాలి అంటే శివనామం. శివనామం అనకుండా శివం ఎలా దొరుకుతుందయ్యా అన్నారు. శివనామం అనకుండా నాకు శివం దొరుకుతుంది అనుకుంటే అది భ్రాంతి మాత్రమే. ఎవడు శివనామం పలుకుతాడో వాడికి శివం దొరుకుతుంది. మట్టి లేకుండా కుండ చేయగలవా? పత్తి లేకుండా దారం చేయగలవా? శివనామం అనకుండా శివం పొందగలవా? అంటే శివం ఫలం, అది పొందడానికి కారణం శివనామం. కానీ శివనామం అనని వాడికి శివము లేదు, శివనామం పలికే వాడికి శివం ఉంది. అందుకే ఎది వాంఛతి భవాన్ శివం, నీకు శివము కావాలని కోరుకుంటే శివేతి దొప్పర్ణం వద, శివ అనే 2 అక్షరాలను ఎది శివం వాంఛతి భవాన్, నీకు శివం కావాలనుకుంటే శివ నచ్చే. అలా అనలేదనుకో శృతి అంటే వేదము చెప్పిన సిద్ధాంతానికి విరుద్ధమైపోతుంది అని. ఎందుకంటే వేదమే మాట చెప్పింది శృతి సమయ సిద్ధాంతం అవదం. ఇది వేదము నిర్ధారించినటువంటి విషయం శివ. అంటే శివం పలికేవాడికి శివం లభిస్తుందని వేద సిద్ధాంతం. అందుకే నీకు శుభం కావాలి అంటే శంకరాయచ శంభరేచ నమ శివాయ 3 మాటలు చెప్పింది ఇక్కడ. నమ శంభరేచ నమ శంకరాయచ నమ శివాయచ అని వేదమాతలు చెప్తున్నది ఇక్కడ. శంకర, శంభు, శివ 3 మాటలు ఉన్నాయి. శం కరోతి శంకర, శం సుఖం, శాంతి, శుభం. 3 ఇచ్చేవాడు ఆయన. ఎప్పుడమే కాదు దానికి మూలమైన వాడు ఆయన శంభు. అంటే శుభములు ఇచ్చేవాడు, శుభములకు మూలమైన వాడు కాదయ్య, శుభమే తానైన వాడు. అది శివ. అక్రమం అలా చెప్తుంది. ఇక్కడ వేదమాత ప్రతిపాదించింది. కాదు ఇంతకంటే గొప్పది ఏముందా అంటే శివతరాయ, దాని మించిన శివం మరొకటి లేదు అని కూడా ప్రతిపాదన చేసింది అని వేదమే చెప్పింది. అది శృతి సమయ సిద్ధాంతం. సమయం అంటే శాస్త్రం అని అర్థం. వేద శాస్త్రం యొక్క సిద్ధాంతం ఇది. సిద్ధాంతం అంటే చర్చ చేసి చెప్పిన తీర్మానం అని అర్థం. ఇక్కడ జడ్జిమెంట్. వేదం చెప్పిన తీర్పుకి 2వ మాట లేదు. అది శృతి సమయ సిద్ధాంతం ఏమిటయ్యా అంటే శివం పలుకు, శివుణ్ణి పలుకు, శివం పొందు. ఒకటే మాట, శివుణ్ణి పలుకు, శివము పొందు. జీవితాల లక్ష్యం శివం. లౌకికంగా ఆలోచిస్తే క్షేమం, పరమార్థంగా ఆలోచిస్తే మోక్షం. రెండింటి తెలియజే శివం. ఈ 2 కావాలనుకుంటావుగా, అది శివనామం పలుకు. అందుకే శివాయ నమః గొప్ప మంత్రం ఎందుకయ్యిందయ్యా అంటే నువ్వు ఎప్పుడైనా శివమే కోరుకుంటావు కనుక ఆ మంత్రం చాలు శివుడు ఇస్తుంది. ఏది శివమో దాన్ని ఇస్తుంది. వినాహేతో కార్యం, కారణం లేనిది కార్యం ఉంటుందా? శివుడు లేనిది శివం ఉంటుందా అని చెప్తూ నకను పటతంతూన్ ఘటమృద ఉపమానం అక్కడ చెప్పాడు. ఇక్కడ పటతంతు అని చెప్పినప్పుడు దారాలు లేనిది వస్త్రం లేదు, అదేవిధంగా మట్టి లేనిది కొండ లేదు, శివుడు లేనిది శివము లేదు. అది శివుని ఆశ్రయించని వాడికి శివమే లేదు. అంటే మోక్షకాంక్ష కావాలంటే శివుడిని ఆశ్రయించు. ఈ మాట శైవాగమాల్లో ఒక మాట చెప్పాడు. శివుడు లేకుండా మోక్షం పొందడం ఎలాంటిది అంటే ఆకాశాన్ని చాపలా చుడతాను అనుకోవడం లాంటిది. ఆకాశాన్ని చాప చుట్టడం ఎంత కష్టమో శివనామం లేనిది మోక్షం పొందడం అంత కష్టము. శివనామం మోక్షకారకం అని చెప్పడం. అంటే శివుడు మోక్షం ఇస్తాడు, శివనామం మోక్షం ఇస్తుందని ప్రతిపాదన ఇంత చక్కగా చెప్పండి. తప్ప అన్ని మార్గం లేదు అని ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు శివునితో కోరుకుంటున్నారండి ఈ శ్లోకంలో. ఇంతవరకు శివనామం గొప్పతనం మనకు చెప్తున్నట్టు, తనకు తాను చెప్పుకున్నట్టు చెప్తూ అది ఉచ్చారణ లోపల నాలుగు కదులుతూ బయటకు వినపడుతున్నట్టు ఉపాంశం. అదే నువ్వు మనస్సుతో అంటున్నావంటే అది ఇంకా ఉత్కృష్ట దశ, మానసిక దశ. ఈ దశ దాటిన మరొక దశ ఉంది, ఊపిరి శివనామం అవడం. అది తెలియాలంటే యోగం చాలా పండితే కానీ తెలియదు. చాలా కాలం క్రితం అఖండానంద సరస్వతి మహారాజ్ బృందావనంలో సిద్ధి పొందిన మహాయోగి. వారి సాధనలు సామాన్యులు కాదు, కేవలం శాస్త్రాలు అభ్యక్షిస్తూ కబుర్లాడడం కాదండి, సాధన చేసినటువంటి వారు. ఏకాంతంగా హిమోత్పర్వత గుహల్లో గురు శిక్షణలో సాధన చేసిన కాలంలో ఆయన హిమోత్పర్వతంలో కుటీరంలో ఆయన ఉండేవారు. ఆ కుటీరం వద్దకు రాత్రి వేళ ఒక
సిద్ధపురుషుడు వచ్చి ఇవాళ నా కుటీరంలో ఆశ్రయిస్తావా అన్నాడు. మనం ఉన్న ఆశ్రయం మరొకరికి ఇవ్వడం కంటే పుణ్యం ఏమున్నది? అందులో సాధకులు ఇలాంటివి సాధనలో భాగంగా చేస్తారు. సాధనలో మన పూజలు పురస్కారాలు జపాలు ఎంత అవసరమో అతిథి అభ్యాగతులకి ఆశ్రయం ఇవ్వడం కూడా గొప్ప సాధన. అందులో మహానుభావుడు ఏం చేశాడంటే కుటీరంలో ఒక భాగంలో ఆయనకి ఆశ్రయం ఇచ్చాడు. ఒక రాత్రి వేళ పంచాక్షరి కనబడుతోంది. ఈ రాత్రి ఇక్కడ పంచాక్షరి ఎవరు చేస్తున్నారా అని అఖండానంద సరస్వతి మహారాజు గారు లేచి అక్కడ పక్కన పడుకున్నాడు కుటీరంలో రెండో భాగం. అక్కడ వెళ్ళి చూశాడు. అక్కడ నుంచి వస్తాం. ఆయన పడుకుని అరుస్తున్నాడు అంటే లేదు, జాగ్రత్తగా వెళ్ళి చూశాడు. ఆ రాత్రి వేళ ఆ ఊపిరిలో వస్తుంది పంచాక్షరి. ఇలాంటి యోగులు ఉంటారా అంటే మనం తిరిగే ప్రపంచంలో ఇలాంటి యోగులు కనబడరు. తెలుసుకుంటున్నారు ప్రపంచం, ఆ యోగులు ప్రపంచం వేరు. మంత్రం ప్రాణంగా మారిపోవాలి. ఆ స్థితి వరకు మంత్రం చేయకపోతే చిన్న విషయం కాదు. ఇక్కడ ఊపిరిగా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి భగవన్ మంత్రాన్ని నామాన్ని ఎప్పుడు అనొచ్చా? ఇంకే ప్రశ్న దశలోనే ఉన్నారా? ఊపిరి ఎప్పుడు తీయొచ్చా అని అడిగితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఊపిరి అప్పుడప్పుడు తీయాలా, ఎప్పుడెప్పుడు తీయాలంటే ఊపిరి మడికట్టుకు తీయాలని అడుగుతావా? ఊపిరి ఎలాగో మంత్రం అలా అయిపోవాలి. ప్రాణం అయిపోవాలి. మంత్రం ప్రాణం అయిపోవాలంటే మంత్రంపై ఎంత ప్రేమ ఉండాలి, ఎంత అఖండమైన శ్రద్ధ ఉండాలి. దానిపై ఎప్పుడైపోతుందో ఇటు కొంతమంది జపాలు తిప్పుతూ మేరుపూసి ఎప్పుడు వస్తుందో మధ్య చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడంటే సిద్ధి. పైగా గంట అవగానే అలారం, నేనేనంటే చెక్ చేసుకుని అలారం పెట్టుకుంటారు. గంట అవగానే ఎంతో అంత ఇదా ప్రాణం అయిపోవాలి. అదొక యోగం ఉంటుందని కూడా తెలియ స్థితిలో ఉన్నారు జప సాధకులు. కానీ అటువంటి స్థితికి వెళ్ళగలగాలి. అది వెళ్ళాలంటే శివానుగ్రహం కావాలి. అది శివుడిని అడుగుతున్నారు. శివేతి త్వవర్ణం పరమశివ కారుణ్య జలధే. హే పరమశివ, హే కారుణ్య జలధే, స్థిరీకృత్య స్వాంతే మమ విమల భావం కురు సదా చరేయం సర్వం తే నిరుపమ నిరాతంక మహసా జ్వలజ్జాలాజాల జ్వలితమిదమాసి జగదితి. ఇందులో మహాద్భుతమైన భావాన్ని చెప్తున్నారు. హే పరమశివ, హే కారుణ్య జలధే, హే కరుణా సముద్ర, హే పరమశివ. ఈ సంబోధన ఉద్దేశం ఏంటంటే నేను అర్హుడనని అడగట్లేదయ్యా, నువ్వు కరుణా సముద్రుడు అని అడుగుతున్నాను. అంటే నిన్ను అడుగుతున్నానంటే నీకేం అర్హత ఉందయ్యా అని అడగచ్చు. నువ్వు నాకే అర్హత లేదు. అర్హతను చూడకుండా కూడా అనుగ్రహించే దయ నీకుంది. అందుకే నిన్ను అలా అడుగుతున్నాను. కారుణ్య జలధే అనే సంబోధన అంత గొప్పది. పరమశివ కారుణ్య జలధే శివేతి ద్వర్ణౌ స్థిరీకృత్య స్వాంతే. శివ అనే రెండు అక్షరములు నా హృదయంలో స్థిరము చెయ్యి. హృదయంలో స్థిరమైపోవాలి. అంటే పొద్దున్న అనుకున్నానండి, మళ్ళీ రాత్రి అనుకున్నానండి కాదు, స్థిరముగా శివనామం నా హృదయంలో ఉండిపోవాలి. స్థిరీకృత్య స్వాంతే. దానివల్ల ఏమవుతుంది? మమ విమల భావం కురు సదా. హృదయం అంతా నిర్మలమైపోతుంది. అరే దీపం పెడితే గదంతా వెలుగవుతుంది. శివనామం ఉంటే మనసంతా నిర్మలం. అది స్థిరీకృత్య స్వాంతే మమ విమల భావం కురు సదా. నిర్మల భావాన్ని చెయ్యి. అంటే శివనామం నిరంతరం హృదయంలో ఉంటే వాడి మనస్సుకు వచ్చే భావాలు నిర్మలమైన భావాలే ఏర్పడుతున్నాయి. అప్పుడేం జరుగుతుంది? చరేయం సర్వంతే. జగత్తులో తిరుగుతున్నప్పుడు హాయిగా తిరుగుతారు. అంటే ఎవరి హృదయంలో శివనామం నిరంతరం ఉంటుందో వాడు నిర్మల భావన కలిగిన వారి ప్రపంచ వ్యవహారాల్లో ఉన్నప్పుడు, ప్రపంచంలో తిరగడం అంటే ప్రపంచ వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే నిరుపమ నిరాతంక. నిరుపమ సాటి లేనటువంటి, ఆటంకములు లేనటువంటి. ఆటంకములు అంటే ఆటంకాలు, విఘ్నాలు ఇవేమీ లేకుండా తిరుగుతారు ఈ ప్రపంచంలో. నన్ను అడ్డేది లేదు, నన్ను అడ్డేది లేదనే స్థితి ఎప్పుడు వస్తున్నది? హృదయంలో శివనామం ఉన్నటువంటి వాడికి వాడి భావనని, వాడి యోగాన్ని, వాడి జ్ఞానానికి ప్రతిబంధకములు ఉండవు. అది దీని యొక్క భావం. అప్పుడు ఎలా జరుగుతుందంటే హృదయంలో శివనామం ఉంటూ నిరాతంకంగా ప్రపంచంలో తిరుగుతాడు. దీని అర్థం ఏంటంటే ప్రపంచ వ్యవహారాల్లో ఉన్నప్పుడు వివిధమైన సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు సుఖాన్ని, కొన్ని సంఘటనలు దుఃఖాన్ని, కొన్ని సంఘటనలు రాగాన్ని, కొన్ని సంఘటనలు ద్వేషాన్ని కలిగిస్తాయి. ఈ రాగద్వేష, సుఖ దుఃఖ, లాభాలాభ, ఈ ద్వంద్వములు. ఈ ద్వంద్వములు ఆటంకములు. ఇవే ఆటంకాలు. దేనికి ఆటంకములు అంటే వేదాంత భాషలో జ్ఞాన ప్రతిబంధకములు. అది ఎందువల్ల ఏర్పడుతుంది? విషయాలపై మమ ఏర్పడటం వల్ల ఇది నాకు రాగం, ఇది నాకు ద్వేషం, ఇది నాకు సుఖం, ఇది నాకు దుఃఖం అనే భావం కలుగుతుంది. అయితే విషయములతో ఆ ఏకత్వం కాకుండా కాపాడేదంటే హృదయంలో శివనామం ఉండి నిర్మల భావం కలగడం వల్ల ఈ జగత్తులో సంచరిస్తూ ఉంటే నిరాతంకంగా ఉన్నది. పైగా
స్థితి ఎలా ఉంటుంది అంటే పోల్చడానికి ఉపమానం లేదయ్యా దానితో. అది నిరుపమా నిరాతంక మహసా. అప్పుడు జగత్తంతా ఎలా కనబడుతుందంటే జ్వలజ్జాల జాల జ్వలితమిదమాసి జగత్. అంతటా జ్వాలలు కనబడుతూ ఉంటే ఆహా అని ఎలా అంటామో అలాగే నిరంతర శివనామం పలికిన వాడికి ఆ శివకాంతే ఈ విశ్వమంతా గోచరిస్తూ ప్రకాశిస్తుంది. ప్రకాశమానమే జాడ్వల్యమానంగా కనిపిస్తున్నది. ప్రపంచమంతా శివజ్వాల అంటే శివమయమైనటువంటి జ్ఞాన ప్రకాశమే వాడు గోచరించిన కారణంగా అంతా శివజ్ఞానమైనప్పుడు ఒకదాని ఎందు రాగం ఒకదాని ఎందు ద్వేషం ఏమిటి ఉన్నదంతా ఒక అఖండానందం. అటువంటి స్థితిని పొందుతాడు. దీన్ని బట్టి కావలసిన శివస్థితి ఎటువంటిది అంటే శివము తప్ప అన్యము లేదు. శివము తప్ప అన్యము లేదు, లేదా శివుడు తప్ప అన్యము లేదు అన్నప్పుడు నీకు ఆటంకములు ఏమున్నాయి? రాగద్వేషాలు ద్వంద్వములు లేదు. ద్వంద్వాతీత స్థితి ఏదైతుందో అది సిద్ధించాలి అంటే నీ నామం నా మనస్సులో స్థిరమైపోవాలి. ఆ స్థిరత్వం వల్ల నిర్మల భావం ఏర్పడుతుంది. నిర్మల భావం వల్ల జగత్తులో ద్వంద్వ ఆటంకము నాకుండదు. తద్వారా జగత్తంతా నీ ప్రకాశముగానే గోచరిస్తున్నది. జగత్తంతా శివ ప్రకాశమే. ప్రతి చోట వెలుగుతున్నది శివుడే, కానీ జగత్తంతా శివ ప్రకాశంగానే గోచరిస్తున్నది. ఆ శివము యొక్క తేజస్సు యొక్క జ్వాలనే మొత్తం గోచరిస్తున్నాయి. జగమంతా శివమయంగా గోచరిస్తున్నది. సర్వం శివమయం జగత్ అనే స్థితిని అతను చేరుకున్నాడు. అంటే శివనామం ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏది చూసినా శివుడు కనబడాలి. అది ఆ భావం శివనామ స్మరణ కలుగుతుంది. అయితే శివనామ స్మరణ ఎలా చేస్తే కలుగుతుంది అనాలి అంటే ఈ 36 శ్లోకాల్లో చెప్పినట్టు చేస్తుంది. అని 36 శ్లోకాలు చక్కగా అర్థం చేసుకుంటే శివనామం మనకి స్థితినిస్తుంది. దీన్ని బట్టి భగవత్పాలు వారు చెప్తున్నది తుదికి మనం పొందవలసిన దశ ఏమిటంటే శివుడు తప్ప అన్యము లేదు అనేటువంటి స్థితికి వెళ్ళాలి. ద్వైతము లేని స్థితికి వెళ్ళగలగాలి. ఆ స్థితిని చేర్చగలగాలి అంటే శివనామం స్థిరపడాలి హృదయంలో. అప్పుడు హృదయ శుద్ధి ఏర్పడుతుంది. అది నిర్మలం. హృదయం శుద్ధమైతే జగమంతా శివమయంగా గుర్తిస్తుంది. చిత్తశుద్ధికి శివనామం హృదయంలో స్థిరపడాలి. అది స్థిరపడాలి అంటే నా నిర్వాహం ఏమీ లేదు, ఈశ్వర కారుణ్యమే. అంటే అహంకారరహితంగా చేయాలి. అందుకని శివనామం ఎంత చేశానో తెలుసా? కావాలంటే డైరీ చూడు అని చెప్పడానికి లేదు. అది ఆయన కరుణ వల్లే. అందుకే పరమశివ కారుణ్య జలధే. ఆ పరమశివ అనే మాట సామాన్యం కాదండి. శివం ఆయన మించింది లేదు. అది పరమశివ. ఆయన మించిన శివం మరొకటి లేదు. అంటే పరమశివ కారుణ్య జలధి. పరమశివ గుర్తుపెట్టుకోండి. దాంట్లో మొత్తం చెప్తారు గురుగారు తర్వాత. శివేతి త్వవర్ణౌ వద వద రసజ్ఞే బుధగణా భవంతి తన్నామ్నీమ విధగతు చైవం యది నచేత్ నయోగం రూఢిం వా భజసి ఖలు దిగ్ధాతి తులనా భవేద్ దైవీ శక్తిస్త్వయి విఫలితా స్యాద్ధి చిహ్ని. గొప్ప విషయం చెప్పాను. లోకంలో కొన్ని పదాలకి యోగిక అర్థములు రూఢ్యర్థములు. యోగికం అంటే పదానికి అసలు అర్థం. రూఢ్యర్థం అంటే లోకంలో వ్యవహారం ఉంటుంది కానీ దాని అసలు అర్థం అది కాదు అనేటువంటి పద్ధతి. ఈ రసజ్ఞ అనేటువంటి మాట కానీ దేని కూడా నాలుగున్న పేరు ఏమిటంటే రసజ్ఞ. రసం అంటే రుచి. రసజ్ఞ అంటే రుచి తెలిసేది అర్థం. మన శరీరం మొత్తం మీద రుచి తెలుసుకునే ఇంద్రియం ఒకటే. ఏమిటి? నాలుక. అందుకే నాలుక రసజ్ఞ అని పేరు. కానీ పండితులు నీకు రసజ్ఞ అని పేరు పెట్టారు కదా. ఓ నాలుక చెప్తున్నారు కదా. ఎందుకు ఆ పేరు పెట్టారు? నీకు రుచి తెలియగలదు అని. నీకు శివనామం రుచి తెలియలేదనుకో, శివనామం అనలేదనుకో, నీకు పెట్టిన ఆ పేరు వ్యర్థము. శివనామం రుచి తెలియదు, శివనామం పలకలేదు. రుచిస్తే పలకుంటామా? పలకలేదంటే రుచి తెలియదు అర్థం. రుచి తెలియదు అన్నప్పుడు మరి రుచి తెలిసినది అని రసజ్ఞ పేరు నీకు ఎలా చెల్లుతుంది? మరి పండితులు నాలుగుకి రసజ్ఞ అన్నంత మాత్రం రసజ్ఞ అని ఇది వాళ్ళు అన్నారు కదా. నువ్వంటే దాని యోగాంత రూఢ్యర్థములు కూడా అక్కడ నభజసి సిద్ధించేసినాయి. అది ఎలాంటిదంటే విత్త అను పదం. విత్త అన్న దానికి అర్థం ఏముంది? ఏం అర్థం లేదు. విత్త అనే పదానికి ఎలా అర్థం లేదు, అప్పుడు రసజ్ఞ అనే మాటకు కూడా అలాంటి అర్థం లేని శబ్దమే. ఏదో నాలుగును పోల్చుకోవడం కోసం రసజ్ఞ అని అన్నారే తప్ప రుచి తెలిసినది అనే అర్థం దానికి అన్వయింపబడట్లేదు. ఎందువల్ల? శివనామం రుచి తెలియదు కనుక శివనామాన్ని రుచిగా అనలేనటువంటి నాలిక ఏదైతే ఉన్నదో దానికి రసజ్ఞ అనే పేరు వ్యర్థము. మరి ఎప్పుడది రసజ్ఞ అనే పేరు సార్థకం పొందగలదంటే శివేతి త్వవర్ణౌ వద వద. శివనామాన్ని పలుకు పలుకు. అప్పుడు నీకు రసజ్ఞ అని బుధులు పెట్టిన పేరు అంటే పండితులు పెట్టిన పేరు సార్థకం అవుతుంది. లేనప్పుడు యోగం రూఢింవా నభజసి. యోగార్థం కానీ రూఢ్యర్థము కానీ రెండూ నీకు చెల్లవు. ఒక డిగ్ధా లాంటి వ్యర్థ పదల్లా మిగిలిపోతుంది. అంటే భగవన్ నామం పలికినప్పుడే అది
నాలుక అనిపించుకుంటుంది. ఈ మాట మనకి శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నారు కదా. భగవంతుని వర్ణించే నాలుకే నాలుగు. భగవత్పాల వారే చెప్తారు, సా రసనా తే నయనే తావేవ కర్రౌ సయేవ కృతకృత్యః యా ఏ యౌ భర్గం వదతి క్షేత్రే సదాంచత స్మరతి అని శివానంద లహరిలో చక్ర భగవత్పాల వారే తెలియజేశారు. ఏ నాలుగు శివనామం పలుకుతుందో అదే నాలుక, ఏ చెయ్యి శివుడిని పూజిస్తుందో అదే చెయ్యి, ఏ కళ్ళు అలంకృతమైన ఆ శివలింగాన్ని చూస్తాయో అవే కళ్ళు, ఏ చేతులు శివుడిని మొక్కుతాయో పూజిస్తాయో అవే చేతులు, ఏ పాదములు శివక్షేత్రంలో సంచరిస్తాయో అవే పాదములు, ఏ బుద్ధి శివునికి అర్పించబడుతుందో అదే బుద్ధి, ఏ జీవితం శివాంకితమవుతుందో అదే జీవితం అని తెలియజేశారు కదా. వాడే కృతకృత్యుడు, వాడే గట్టి. అతను మొట్టమొదట వదతి అన్నారు. అది సా రసన తే నయనే, సా రసన అదే నాలుగు. కానీ ఆయన రసన్నే మొదలు చెప్పారు. భగవంతుడి గురించి మొట్టమొదటి మన నుంచి వచ్చేటటువంటి అనుబంధం నాలుగు మాట అండి, నామం. అందుకే దానితోనే ప్రారంభించారు. అది రసజ్ఞానం అప్పుడు అనిపించుకుంటావు, లేనప్పుడు వ్యక్తమే సుమా. అంతేకాదు నీ యొక్క దైవశక్తి ఫలించదు సుమా. భవే దైవీ శక్తి స్వయం విఫలిత. గొప్ప విషయం. దైవీ శక్తి సఫలమవుతుంది అని చెప్పడం అర్థమేంటి? శివనామం పలుకుతుంటే మన యొక్క దివ్యశక్తి జాగృతమవుతుంది. ఎప్పుడైనా భగవన్నామం కానీ భగవన్ మంత్రం కానీ పఠిస్తూ ఉంటే మనకి దివ్యశక్తి జాగృతమవుతుంది. ఇది శాస్త్రం చెప్పినటువంటి అంశం. నువ్వు చేసినంత మేర దివ్యశక్తి తప్పకుండా వస్తుంది, అందులో సందేహమేమీ లేదు. నువ్వు అర్థాన్ని ఎంత శుభ్రం చేస్తే సూర్యకాంతం అంత గ్రహిస్తుంది. నువ్వు కాసింత శుభ్రం చేస్తే కాసింత, మొత్తం శుభ్రం చేస్తే మొత్తం. ఎంత అయినా సరే నువ్వు భగవన్నామం పలికితే నీ యొక్క దివ్యశక్తి జాగృతమే తీరుతుంది. ఈ భగవన్నామం పలకలేదనుకో నచే దైవీ శక్తి స్థజి విఫలిత, నీ యొక్క దైవీ శక్తి విఫలమవుతుంది సుమా. ఇందులో మరొక విశేషం ఏంటంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుంది. అది ఆ దేవతాశక్తి లేకపోతే ఇంద్రియం పనిచేయదు. అలా మన శాస్త్రం ఉంది, ఏ ఇంద్రియం ఉన్నదో ఏ దివ్యశక్తి ఉన్నదో శాస్త్రం చెప్తున్నది. అవి న్యాసాదుల్లో మనం చేసుకుంటూ ఉంటాం. కంటికి సూర్యుడు, చెవికి దిక్పాలకం, నాసికి వాయువు, నాలికకి వరుణుడు, ఇలా ఒక్కొక్కరికి అధిదేవత ఉంటారు. ఈ అధిదేవతల వల్ల ఇంద్రియం పనిచేస్తుంది. కానీ ఇంద్రియం యొక్క శక్తి దేవతానుగ్రహం వల్ల పనిచేస్తుంది. అవి వాడుకుంటూ మనం బతుకుతాం, కానీ శక్తి మనం తయారు చేసుకోలేదు. అవునా లేదా? కొంత చేతులు పడిపోతే పని చేయదు. పని చేసినంతకాలం తన నిర్వాహకం అనుకున్నాడు. ఇప్పటికే ఇప్పుడు ఏమైంది అంటే వాడు చేసిన ఒక సుకృతం వల్ల ఆ దేవతా శక్తి ఆ ఇంద్రియం జాగృతం వచ్చే ఇంద్రియం పనిచేస్తాం. అలాగే నాలుక యందు ఒకనొక సుకృతం వల్ల మాట్లాడే శక్తి ఇచ్చాడు భగవంతుడు. అది వాగ్రూపమైన శక్తి. నాలుక రెండు శక్తులు ఉంటాయి, ఒకటి వరుణ శక్తి, ఒకటి అగ్నిశక్తి. వరుణ శక్తి రుచిని గ్రహించక, అగ్నిశక్తి పలుకు. అగ్నిర్మే వాచిస్థిత అన్నారు కదా. కనుక నేను వాడు మాట్లాడగలుగుతున్నాను అంటే వాగ్రూపమైన అగ్నిదేవత అక్కడ ఉన్నాడు. ఆ అగ్నిదేవత అక్కడ ఉన్నందుకు సార్థకం ఏంటి? శివనామం పలకడం. అలా పలకలేదన్నప్పుడు ఆ దివ్యశక్తి కూడా విఫలమైనట్లే. ఇప్పుడు ఆ ఇంద్రియగతమైన దివ్యశక్తి కూడా ఆ ఇంద్రియాన్ని భగవంతుడికి వినియోగించినప్పుడు తిడుతుంది. ఉదాహరణ చేతికి ఇంద్రుడు అధ్యాయం, మన చేతిని భగవద్గీయాన్ని వినియోగించిన ఇంద్రుడు ఏమిట్రా నేను నీకు శక్తినిస్తే వ్యర్థం చేస్తావు అంటాడు. కనుక అక్కడున్న దైవశక్తి కూడా సఫలం ఎప్పుడవుతుంది? నువ్వు దాన్ని వినియోగించినప్పుడు. లేనప్పుడు అవే దైవీ శక్తి స్థాయి విఫలిత సాధించుడు. ఇది గ్రహించి నువ్వే నిశ్చయించుకో. చిరుది అంటే నిశ్చయించుకో. ఏమిటని? రసజ్ఞ అనే పేరు నీకు ఎప్పుడు సార్థకమవుతుందో నేను ఇప్పుడు చెప్పానుగా, దాన్ని బట్టి ఆలోచించుకుని పేరుని కాస్త నిలబెట్టుకో అంటే శివనామం పలుకు. ఇదే మాటలోనికి పురుషత్ బ్రహ్మేంద్ర స్వామి వారు, అదేవిధంగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు మొదలైన వారు తెలియజేశారు. వివరే రామరసం, రసనే వివరే రామరసం. ఓ నాలిక భగవన్నామ రసాన్ని ఆస్వాదించు. అందుకని మిగిలిన రసములు కాదు, అది అసలు రసం. దాన్ని ఆస్వాదించు. భగవన్నామ రసాస్వాదం. అందుకే నోరార నామం అన్నప్పుడు పొందుతున్న ఆనందాన్ని నువ్వు అనుభవించగలిగితే అది రసాస్వాదం. అది ప్రేమ ముప్పిరి గురువేడ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అన్నాడు ఇత్యాది. అది తెలిస్తే వాడు అనగలడండి, శ్రీరామ నీ నామం నీకు రుచిరా, నది నవనీత క్షీణములు రుచో, దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో అనే మాట అప్పుడు పలుకుతుంది. అందుకే నీ పేరు సార్థకమవ్వాలన్నా, నీ అందున్న దైవీ శక్తి సార్థకమవ్వాలన్నా శివనామాన్ని పలుకు. లేనప్పుడు వ్యర్థముగా నేను రసజ్ఞానాన్ని నటించుమా. అంతేకాదు శివ అనేది అసలు కన్ను సుమ. ఈ రెండు కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు మురిసిపోతున్నావు. నువ్వు శివనామం పలకనప్పుడు ఈ బాహ్య చక్షువులు ఉన్నా ఒకటే లేకున్నా శివనామని అసలు చక్షు. బాహ్య చక్షువుల కంటే గొప్ప చక్షువు శివనామం. చాలా గొప్ప భావాన్ని చెప్తున్నారు. శివేతి ద్వౌవర్ణౌ జగతి ఖలు నేత్రద్వయమిదం
బహిశ్చక్షుద్వంద్వం నహి దిశతి వస్తు వ్యవహితం ఇదం వాక్యాభ్యంత స్ఫుట విమల విజ్ఞాన విభవం గరీయస్తోచ్చారా దిశతి ఖలు నేత్రం సమధికం. భాగ్యనేత్రముల కంటే గొప్ప కళ్ళు శివ అనే రెండు కళ్ళు. మన కళ్ళెన్ని రెండు, శివకి రెండు అక్షరాలు రెండు, కనుక అది రెండు కళ్ళే. శివ అనేది రెండు కళ్ళు. అయితే రెండు కళ్ళు ఉన్న చూపు ఒకటేగా, చూడబడే ప్రపంచం ఒకటి. రెండు కళ్ళు లేకపోతే పరిపూర్ణంగా జగత్తును చూడలేదు. తెలుసుకోవాలి, జగత్తును అన్ని విధాలా పూర్ణంగా చూడగలుగుతున్నావు అంటే రెండు కళ్ళు సలక్షణంగా ఉంటేనే చూడగలుగుతాం. దానికి ఏదో ఒక్క కళ్ళు చాలంటే ఎవడు అంటారు. రెండు కళ్ళు ఉంటేనే పరిపూర్ణ దర్శనం. అది శివ అనే రెండు నామాలు ఉంటేనే పరిపూర్ణమైన శివతత్వం మనకు లభిస్తుంది. అయితే ఇది మామూలు రెండు కళ్ళ కంటే గొప్పని ఈ రెండు కళ్ళు ఉన్నారు శివ అనే రెండు దాంట్లో. ఎందుకంటే మామూలు రెండు కళ్ళు నీకు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూపిస్తాయి. ఒక చాటుగా ఉన్న వస్తువుని ఈ రెండు కళ్ళు చూపించలేవు, అంతే కదండి. ఇప్పుడు మన వస్తువులు చూస్తున్నాం, దీని వెనకాల ఏముందో మనకు తెలుసా? అంటే రెండు కళ్ళు కూడా ఒక చాటు వస్తువుని చూపించలేదు. కానీ నేను చెప్పిన రెండు కళ్ళు చాటున అంటే హృదయం లోపల దాగి ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని కూడా చూపిస్తున్నాయి. అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూపించగలుగుతున్నాయి. కానీ చాటుగా ఉన్న వస్తువుని చూపించలేని భాగ్యనేత్రములు కంటే నీ లోపల ఉన్నటువంటి నిర్మలమైన జ్ఞానస్వరూపమైన పరమాత్మను చూపించగలుగుతున్న శివ అనే నామం గొప్పది. అది బాహ్యంలో అభ్యంతరంలో కూడాను నిర్మలమైన విజ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శివ అనే కళ్ళని పెట్టుకో. ఈ కళ్ళు చాలా అవసరం. ఈ రెండు కళ్ళు అవసరమైన శివ అనేటువంటి రెండు కళ్ళు. ఈ శివనామం అనే రెండు కళ్ళు లేకపోతే బాహ్యాభ్యంతరములు రెండు గోచరించవు. అంటే అర్థమేంటి? అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల ఉన్నది ఒకటే తత్వం. ఎవరు వాడు? పరమాత్మ. లోపల వెలుపల పరమాత్మ ఉన్నాడు, కానీ వెలుపల పరమాత్మ కనిపించట్లేదు, లోపల కనిపించట్లేదు. లోపల వెలుపల ఉన్న పరమాత్మను ఉన్నవాడిని చూపించాలని ఈ కళ్ళు సరిపోవట్లేదు. చూసారా? పరమసత్యం ఏమిటయ్యా అంటే భగవంతుడు బహిరంతర్వ్యాపకుడు. కానీ బహిరంతర్వ్యాపకుడైన భగవంతుడికి అనుభవానికి రావట్లేదు. అంటే అతన్ని చూపించలేకపోతున్నాయి ఈ కళ్ళు, లోపల బయట కూడా. ఎలా ఉన్నాడు ఆయన? కనిపిస్తున్న జగత్తుని అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిని చూపించలేకపోతుంది నేను అర్థం. కానీ శివాని రెండు కళ్ళు పెట్టుకున్నావా, అది బాహ్యాభ్యంతరంలో స్ఫుట విమల విజ్ఞాన విభవం. గొప్ప మాట చెప్పాడు. బాహ్యాభ్యంతరాల్లో కూడా స్ఫుటముగా విజ్ఞాన వైభవాన్ని ప్రసాదిస్తున్నది. విజ్ఞానం అనే మాటకి భగవత్పాలు అనే చెప్తారు బ్రహ్మానుభవము. ఈ విజ్ఞాన శబ్దాలు అర్థం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీతలో దాని భాష్యం రాస్తూ శాస్త్రములో చెప్పి దాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం, దాని అనుభవానికి తెచ్చుకుంటే విజ్ఞానం. అనుభవానికి తెచ్చుకోవడం ఏంటి? బాహ్యాభ్యంతరముల యందు కూడా బ్రహ్మమే ఉన్నది అని అనుభవానికి తెచ్చుకోవాలి. రెండిటి యందు బ్రహ్మముని చూడగలుగుతా అంటే అనుభవానికి తెచ్చుకోగలుగుతా అనే దేని వల్ల ఏర్పడుతుంది? శివ వల్ల ఏర్పడుతుంది. కనుక శివనామం రెండు కళ్ళుగా మారి బాహ్యాభ్యంతరముల యందు నిర్మలమైన సంపూర్ణమైన విజ్ఞానాన్ని ప్రకాశిస్తోంది. కనుక ఈ కళ్ళ కంటే ఆ రెండు కళ్ళు చాలా గొప్పవి. కానీ శివని నేత్రములతో పోల్చారు. కనుక కళ్ళు లేనివాడు కబోది అంటాం, శివనామం పలకని వాడి కబోది. వాడికి నాలుక వ్యర్థం, వాడి కళ్ళుండి వ్యర్థుడే అని రెండు విషయములుగా చెప్పారు. శివేతి త్వగ్వర్ణౌ జగతి ఖలు నేత్రద్వయమిదం బహిశ్చక్షుద్వంద్వం నహి దిశతి వస్తు వ్యవహితం. బయట ఉన్న రెండు కళ్ళు వ్యవహిత వస్తువుని చూపించలేవు కదా అన్నాడు. వ్యవహిత వస్తువు అంటే రహస్య వస్తువుని చూపించడం భాగ్యనేత్రములు. ఇది రహస్య వస్తువుని చూపించగలం. ఏమిటయ్యా రహస్య వస్తువు అంటే పరం ఉమాంసం నిహితం గుహాయ. గుహ అనబడేటువంటి హృదయంలో ఉన్న పరమాత్మ కూడా చూపించగలదు ఈ శివనామం. అది ఇది అత్యంత ఉత్కృష్టము. ఇదం బాహ్యాభ్యంత స్ఫుట విమల విజ్ఞాన విభవం గరీయస్తోచ్చారా దిశతి ఖలు నేత్రం సమధికం. ఇది ఆ నేత్రములు కంటే గొప్పగా ప్రకాశిస్తున్న శివ అనే రెండు కళ్ళకి నమస్కారము. శివేతి ద్వౌ వర్ణౌ వదన సదనే యస్య మహిత మహతః తదీయం పాదాబ్జం రఘుపతి పదాబ్జం ప్రహసతి తచ్చిత్రం తస్మిన్ పరమ పురుషార్థం ప్రదరజో ప్రజాలానే మౌనే దిశతి కిల సంసార పతనం. ఎవడైతే శివనామం పరక్కుండా నోరు మూసి కూర్చుంటాడో వాడి స్థితి ఏమిటంటే సంసారంలో దిగబడతాడు అన్నాడు. దిగబడ్డ ప్రజాలానే మౌనే దిశతి కిల సంసార పతనం. సంసారంలో పడ్డం దిగబడ్డం రెండు విధాలు. పడ్డాడంటే మళ్ళీ లేవచ్చు, దిగబడితే లేవలేడు, ఊపిలో పడ్డట్టు అన్నాడు. ఎలా పడిపోతాడు అంటే శివ అనకుండా నోరు మూసి కూర్చున్నవాడు. మరి మౌనం గొప్పది అంటారు కదా.
కదండి అంటే ప్రాపంచిక విషయాలు పలకకుండా భగవన్నామం పలకడం మౌనం. భగవన్నామం కూడా మానేయడం గొప్ప మౌనం ఏం కాదు. అది శివనామం మానేసి నువ్వు కూర్చుంటే సంసారంలో దిగబడిపోతావు. ఎవరి వదన సదనంలో నోటి యొక్క శివనామం ఉంటుందో వాడు ఎంత గొప్పవాడో తెలుసా? గొప్ప విషయం చెప్పారు. ఎవడు శివనామం పలుకుతూ ఉంటాడో వాడి పాదాలను తాకితే ధర్మార్థ కామ మోక్షాలు 4 సూచిస్తాయి. ఎంతో అద్భుతమైన విషయం తీసుకొని పెడతాడు. ఎవడు నిరంతర శివనామం పలుకుతాడో వాడు పవిత్రుడైపోతాడు. ఎంత పవిత్రుడైపోతాడంటే అలా శివనామం పలికే శివభక్తుడి యొక్క పాదం ముట్టుకుంటే ముట్టుకున్న వారికి పురుషార్థములు సిద్ధిస్తాయి. రామచంద్రమూర్తి పాదాలు తాకితే ఒక రాయి స్త్రీ అయ్యింది. కానీ శివనామం ఎప్పుడూ పలికి వాడి పాదాలు తాకితే తాకిన వాడికి ధర్మార్థ కామ మోక్షము 4 సిద్ధిస్తున్నాయి, పురుషార్థములు సిద్ధిస్తున్నాయి. ఎలాగంటే రామచంద్రమూర్తి పాదములు తాకిన రాయి స్త్రీ అయినట్టుగా శివపాదములు పలికే వాడి పాదములు తాకిన వారికి ధర్మార్థ కామ మోక్షములు లభిస్తున్నాయి. అంటే భక్తుడి స్పర్శ అంత గొప్పది, భక్తుడిని దర్శించిన అంత గొప్పది. మనం కూడా శివనామం అంటున్నామంటే అంటే భక్తుడి తీరు వేరు, మనం అనే తీరు వేరు. భక్తుడికి ఆ శివ పలికే తీరు శివమయమైపోతుంది వాడి శరీరం అంతా. అది అటువంటి శివభక్తుడు శివయోగి తటస్థపడ్డం చాలా గొప్పది. ఇందులో శివభక్తులు గొప్పతనాన్ని రచిస్తాడు. శివనామంపై ప్రీతి కలిగిన వారు శివభక్తుల్ని ఆశ్రయించాలి. ఆ భక్తుల్ని ఆశ్రయించడం వల్ల సిద్ధి లభిస్తుంది అని చెప్తున్నారు. శివేతి గొప్పర్ణౌ వదన సదనీయస్య మహిత మహత. ఏ మహాత్ముని యొక్క నోట శివనామం పలుకుతూ ఉంటుందో నతచిత్రం తస్మిన్ పరమ పురుషార్థం ప్రగరజో. వారి పాద ధూళిలో సకల పురుషార్థములు ఇవ్వగలిగే శక్తి ఉంది. అది ఎలా అంటే తదీయం పాదాబ్జం రఘుపతి పాదాబ్జం ప్రకశ. రామచంద్రమూర్తి పాదపద్మాలకున్న ధూళి వలె అని చెప్తున్నారు. ప్రజాలాని మౌనే దిశతి కిల సంసార. చూసారా శివనామ ఎంత గొప్పదంటే అది పలికేవాడి పాదాలు ముట్టుకుంటే మనకు పురుషార్థములు సిద్ధిస్తున్నాయంటే అది మనమే పలుకుతూ యోగులు కావచ్చు. ఎంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశారు. అది శివనామం యొక్క మహిమ. శివేతి ద్వౌవర్ణౌ సకృదవసంచారణ బలాత్ దిశేతాం సామ్రాజ్యం పురమతనతే ముక్తి నిలయం నచేతస్యైవాంతర్కిముద నివసేదాంతరముఖా విహారే లోలః సన్నిధముఖం ఉదమహన్ మే దృఢపదం. శివ అని ఒక్కసారి సకృత్ అవసం ఉచ్చారణ బల. సకృత్ ఒక్కసారి అవసం అప్రయత్నంగా అనాలి అని కాకుండా అప్రయత్నంగా ఒక్కసారి శివ అంటే దిశేతాం సామ్రాజ్యం ముక్తి నిలయం. ముక్తి నిలయమైన సామ్రాజ్యం లభిస్తుంది అంటే మోక్ష సామ్రాజ్యం లభిస్తుంది. హే పురమథనా అని శివుడితో చెప్తున్నారు. హే త్రిపురాసుర సంహారక, శివనామాన్ని అప్రయత్నంగా ఒక్కసారి ఉచ్చరించిన బలం చేత మోక్ష సామ్రాజ్యమే నువ్వు అందిస్తున్నావి. ఎందుకు అందరయ్యా అది తీరుతుంది. ఎందుకంటే ఒక కొండలో గుహ చేసుకుని లోపలికి దూరినట్టు నువ్వు శివ దాన్ని తొలిచి లోపల కూర్చున్నావయ్యా. నువ్వు శివనామం లోపల కూర్చున్నావు గుహలో ఉన్నట్లుగా. నచే తస్యైవ అంతర్కిమవ నివసేదాంతర గుహ విహారే లోలః సన్నిధ ముదవహన్ మే దృఢపదం. శివ అక్షరాల జంటలో నువ్వు గుహ ఏర్పరుచుకుని కూర్చున్నావు గనకనే ఆ నామం అనగానే ముక్తి లభిస్తున్నది. ముక్తి స్వరూపుడు నువ్వున్నావు ఆ నామంలో. కానీ శివనామం శివస్వరూపుని భావన కలగాలి. శివనామం శివుని తెలియజేస్తోంది అనే భావం నుంచి ఎదిగి శివనామమే శివుడు, శివనామంలో శివుడు. అది ఎలా అంటే గుహలో ఉన్నట్టుగా గుహ తొలుచుకుని కూర్చున్నట్టు శివనామంలో నువ్వు ఉన్నావు. అది శివ అనగానే నువ్వే. అంత అనగానే ముక్తి ఎందుకు లభిస్తుందయ్యా అంటే అందులో నువ్వే కూర్చున్నావు. దాని అభ్యంతరం అభ్యంతరం అంటే లోపల. లోపల అంటే అర్థం ఏంటంటే గుహలో కూర్చున్నాడంటే గుహ వేరు ఆయన వేరు అయినట్టు కాదు. ఇక్కడ ఒక ద్రాక్ష పండు లోపల రసం ఉన్నట్లు అనుకోండి. ఇక్కడ అంతా రసమే, ఫలమంతా రసమే. అది శివనామం అంతా శివుడి ఆ లోపల కూర్చున్నాడు. అది శివ అనగానే ముక్తి ఎందుకు లభిస్తుందంటే శివుడికి నామానికి భేదం లేదు కనుక మోక్షస్వరూపుడైన శివుడే ఆ నామంలో ఉన్నాడు. శివేతి త్వవర్ణౌ. మరొక విషయం చెప్తున్నాడు. శివ అనేది ఎవరిని తెలియజేస్తున్నది? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఎవరు? నువ్వు చూస్తున్న ప్రపంచం అంతా ఆయన. నువ్వు చూస్తున్న ప్రపంచం అంటే ఏంటి? ఎంత చెప్పిన 8. నీలో ఉన్నది బయట ఉన్నది 8. ఆ 8 ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. శివేతి త్వవర్ణౌ క్షితి జల శిఖి స్పర్శన వియత్ వివస్వత్ సీతాంశు ప్రథమ పురుషై అష్టభిరిదం తతం విశ్వం పశ్చాత్ వదతి ఇది మత్వా సుఖమహో నర ప్రోచ్చన్ సర్వం కిమితి న పిబేత్ తన్మధురసం.
శివేతి త్వవర్ణం. శివ అనే 2 అక్షరములు శివుని తెలియజేస్తుంది. శివుడు అంటే అష్టమూర్తి స్వరూపుడు. కానీ శివ అన్న ప్రతిసారి అష్టమూర్తులు ఆ శివనామంతో తెలియబడుతున్నాయి. అష్టమూర్తులు అనగా క్షితి జల అంటే భూమి, నీరు, సికి అగ్ని, స్పర్శన వాయువు, వియత్ ఆకాశం. ఎన్నయ్యండి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. వివస్వత్ సూర్య భగవానుడు, సీతాంశు చంద్రుడు, ప్రథమ పురుష అంటే క్షత్రజ్ఞుడు. మొత్తం 8. పురుషై అష్టవిరిదం. ఈ 8 తెలియజేస్తున్న శివనామం. 8 విశ్వం కనుక తతం విశ్వం, తతం విశ్వం పశ్చాత్. తతం అంటే వ్యాపకమైన విశ్వం. 8గా వ్యాపకమైన విశ్వం ఎవడు? శివుడు. కానీ శివుని అష్టమూర్తులు తప్ప వరకు జగత్తు లేదు. అది బాహ్యంలో అష్టమూర్తులే, నీలో అష్టమూర్తులే. నీలో పంచభూతాలు లేవు, నీలోనూ సూర్యచంద్రుడు ఉన్నారు. సూర్యుడు లేదు చూపు లేదు, చంద్రుడు లేదు మనస్సు లేదు. కానీ సూర్యచంద్రుడు నీలోనే ఉన్నారు. ఇవన్నీ నేను అనుకునే అహం రూపమైనటువంటి జీవ చైతన్యం ఎందులో ఉంది? 8 శివుడే అన్నప్పుడు మరి శివుడి కాని దేవుడు చెప్పి ఈ స్థితి నీకు ఎప్పుడు తెలుస్తుంది? 8 శివుడు అని తెలిసాక శివోహం స్థితికి వెళ్ళగలుగుతున్నాం. 8 శివ అన్నది ఎప్పుడు తెలుస్తుందంటే కనిపించేదంతా శివ 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 అని నీకు తెలిసినది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఏది కనబడ్డా, ఏది వినబడ్డా శివ అన్ను అనుకోగలిగినప్పుడు అంతా శివమే. ఆ 8 శివుడే అని శివనామం పలికేవాడికి 8 శివంగా ఉంటాయి. ఇది పెద్ద రహస్యం. ఈ శ్లోకం ద్వారా ఒక సాధనాంశాన్ని భగవత్పాదులు చెప్తున్నారు. శివారాధన చేసేటప్పుడు ప్రధానంగా ఉండవలసిన స్పృహ ఏమిటి? ప్రపంచానికి అతీతుడు పరమాత్మ, కానీ ఉన్నది ప్రపంచం. నువ్వు ప్రపంచంలో ఉంటూ అతీతాన్ని ఎలా పట్టుకోగలవు? అప్పుడు ఒక చిన్న ఉపాయం చెప్తారంటుంది శాస్త్రం. ప్రపంచానికి అతీతుడు పరమాత్మ అనేది విడిచిపెట్టి ప్రపంచమే పరమాత్మ అని తెలుసుకో. అప్పుడు ప్రపంచం అనేది 8, ఇంకోటి కాదు. దూరం భాంసనలో నిలోంబర మహర్నాథో హిమాంశు కుమార్ విద్యాభాని చరాచరాత్మకమిదం యస్యైవ ముత్యష్టకం నాణ్యత్కించన విద్యతే విముషత యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. మరి శివారాధనగా అష్టమూర్తి ఆరాధనే పరిపూర్ణం. అందుకే ఈ రచనలు కూడా అష్టమూర్తిని తెలియజేశారు. భగవత్పాల్ వారు పరిపూర్ణమైన స్తోత్రం చేశారు. అష్టమూర్తి తత్వంగా మనం గ్రహించగలగాలి. మీరు అష్టమూర్తి నామాలు చూడండి, అందులో ఎక్కడ శివనామం కనబడదు. ఎందుకంటే అష్టమూర్తుల్లో ఒక్కడు శివుడు కాదు, అష్టమూర్తులు అయిన వాడు శివుడు. భవాయ జలమూర్తయే నమః. వెంటనే జలమూర్తి చెప్పుకున్నాను. భవాయ దేవాయ నమః, శర్వాయ క్షితిమూర్తయే శర్వాయ దేవాయ నమః. అందరికీ తెలిసినటువంటి భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః. ఇవన్నీ ఏమిటయ్యా అంటే భవాయ జలమూర్తయే, శర్వాయ క్షితిమూర్తయే, ఉగ్రాయ వాయుమూర్తయే, రుద్రాయ అగ్నిమూర్తయే, ఈశానాయ సూర్యమూర్తయే, భీమాయ ఆకాశమూర్తయే. ఇలా చెప్తూ స్తోమాయ మహాదేవాయ చంద్రమూర్తయే, పశుపతయే యజమానమూర్తయే అంటూ 8కి 8 నామాలు. ఇందులో శివనామం లేదు. 8 తానేడు వాడు శివుడు. ఆయన అలా అంటే 8 తానవుతాడు, 8 మించి ఉంటాడు. పరస్మాత్ అన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో 8 తప్ప ఇంకోటి కనబడుతున్నాయా? 8 శివుడిగా తెలుసుకో. అప్పుడు 8లో శివుడిని చూస్తావు, 8కి అతీతంగా శివుడిని చూస్తావు. విశ్వాతీతుడిని చూడాలంటే ముందు విశ్వరూపంగా ఉపాసించాలి. కానీ అష్టమూర్తి ఉపాసన అంటే విశ్వరూప ఉపాసన. అది ఆరాధన ఎలా చేయాలంటే జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అని ఆరాధన చేయాలి. ఈశావాస్యమిదం సర్వం అని ఎందుకు చెప్పారు? నీకు ఇదం సర్వం కనబడుతుంది. ఇదం అంటే ఇదం అని నువ్వు చూపించగలిగే ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని చేత వ్యాపించబడింది. ఈ భావం కలగాలి. తతం విశ్వం అనే మాటలు ఇది. తతం అంటే వ్యాప్తం. జగత్తంతా ఈశ్వరుడే అంటే ఈశావాస్యం ఈశ్వరుని చేత వ్యాపకమైనది. మయా తతమిదం సర్వం అని భగవద్గీతలో భగవానుడే చెప్పాడు. ఏన సర్వమిదం తతం మార్పు కనబడుతుంది. సర్వవ్యాపకమైనది ఆ పరమేశ్వరుడే. సర్వవ్యాపకమైన కనబడి 8 పరమేశ్వరుడు తెలుసుకో. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మోక్షం దాకా కాదు, ముందు 8 భగవంతుడు అనుకుంటే నీ రిలేషన్ ఎప్పుడు 8తోనే. పొద్దున్న లేచిన గురించి రాత్రి వరకు వీటితోనే మన అనుబంధం. పంచభూతాలు, సూర్యచంద్రుడు, జీవుడు, వీటితోనే అనుబంధం. ఇవి శివుడు 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 అనుకున్నాం అనుకో, 8 నీకు శివంగా మారిపోతాయి, అంటే శుభంగా మారిపోతాయి. ఎందుకంటే కష్టము సుఖము కూడా 8తోనే నువ్వు అనుభవిస్తున్నావు ప్రపంచంలో ఉన్నవన్నీ. అది నువ్వు శివం శివం అని రోజు పూజించడం వల్ల, భవాయ దేవాయ చేయడం వల్ల 8 శివంగా మారిపోతాయి. కానీ ఎవడు అష్టమూర్తిగా శివుని ఆరాధన చేస్తాడు, వాడిలో ఉన్న 8 వాడి చుట్టూ ఉన్న 8 వాడు శుభంగా మారిపోతాయి. అది దీని రహస్యం. అందుకే ప్రతి వారు అష్టమూర్తి ఉపాసన చేయాలి శివునికి. అయితే అష్టమూర్తులు శివుడు అని ముందు ఆరాధన చేసినప్పుడు శివంగా మారిపోవడమే కాదు, శివము తప్ప మరొకటి లేదు అనేటువంటి
సంపూర్ణ జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నాయి. అది అష్టమూర్తి ఉపాసన, పరిపూర్ణమైన ఉపాసన అని పెద్దలు తెలియజేశారు. ఆ కారణం చేత స్వామి శివేతి ధ్వన్నవు ఈ రెండు అక్షరములు అష్టమూర్తుల రూపమే నిన్ను చెప్తూ విశ్వమంతా వ్యాపించి నిన్ను చివరికి ప్రతిపాదన చేస్తుంది. అంటే ముందు 8 విడివిడిగా చెప్పి తన సర్వవ్యాపకము శివుడు అని తెలియజేస్తుంది. అప్పుడు కలిగే ఆనందం ఉన్నదే, సర్వము శివుడైనప్పుడు ఇంకా దేనికి దుఃఖపడాలి, దేనికి భయపడాలి, ఆనందమే మొత్తం. ఆ ఆనందం ఆ శివనామం వల్ల అష్టమూర్తులు నువ్వులు తెలియడం వల్ల కలుగుతుంది. అందుకే మధురసమైన శివనామాన్ని పాలన చేయాలి. శివనామం పాలన చేసిన వాడికి 8 శివమే, 8 శుభమే. ఆ ఆనందంతో అతడు ధన్యుడవుతాడు. శివేతి ధ్వర్ణం క్షితిజల శిఖస్పర్శన వియత్ విమస్వత్ సీతాం సుప్రథమ పురుషైరష్టభిరితం తతం విశ్వం పశ్చాత్ వదతి ఇతి మత్వా సుఖమహో. మానవుడు ఇది తెలుసుకుని అన్నీ విడిచిపెట్టి శివనామం అనే మధురసాన్ని ఇంకా తాగడం లేదేమిటా అన్నారు. ఎంత చక్కగా సర్వము శివమయం అనే ఆనందాన్ని ఇస్తున్న శివనామాన్ని ఇంకా ఆస్వాదించడం లేదు. జీవితంలో ఇప్పటికీ 30 అయిపోయింది, ఇంకా భగవన్నామాన్ని ఆశ్రయించట్లేదు. ఆశ్రయించండి, విశ్వమంతా శివుడైన ఆనందాన్ని అనుభవించండి అని శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నారు. నర ప్రోక్షన్ సర్వం కిమితి నపివేత్ తన్ మధురసం శివేతి ధ్వర్ణౌ ప్రకటిత నిజద్వంద విధయ జగన్మాతా పిత్రోర్మిథున మదధాతాం శృతిపథే జనాస్తస్మాత్ యూయం తరత చరతావశ్యమవనౌ పితృభ్యాం నైవాన్యత్ పరమపద సంప్రాప్తి విభవే. ఇందులో గొప్ప మాట ఏం చెప్పారంటే, తల్లిదండ్రులు లేని పిల్లల్ని మనం అనాథనం కదా. తల్లిదండ్రులు లేకపోతే దిక్కులేని పడే. తల్లిదండ్రులు ఉంటే ఎంత ఆనందం ఉంటుందండి. హాయిగా బతికివచ్చు. మన బాల్యంలో ఎంత హాయిగా ఆడుకుంటూ బతికేసాం. తల్లిదండ్రులు ఉన్నారు కనుక మన బాగు ఓగు అన్ని వాళ్ళు గమనించుకుంటూ ఉన్నారు కనుక హాయిగా బతికేసాం. కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు హాయిగా బతికేస్తారు. వాళ్ళని ఆ తల్లిదండ్రులను చూసుకుంటారు కనుక సి బా అనే 2 అక్షరాలు అమ్మా నాన్నలాగా చూసుకుంటాయి. వాళ్ళు హాయిగా బతికేస్తారు. అమ్మా నాన్న చూసుకుంటే నేను కవిత్వం చెప్పట్లేదు, శృతిపథే వేద పథంలో ఉన్న విషయం చెప్తున్నాను. శివ అనేది జగన్మాత పిత్రోర్ మిథున మదధాతాం శృతిపదే. వేదముల యందు తల్లిదండ్రులు ఉభయుల్ని తెలియజేస్తున్నాయి. తల్లిదండ్రులు అంటే ఎవరు? అమ్మ జగన్మాత పార్వతీదేవి, అయ్య పరమేశ్వరుడు, ఉభయుల్ని తెలియజేస్తుంది. అది ఎలాగంటే శిష్ట వశ్చ శివు అని చెప్పిన ప్రకారంగా శికారం ఈశ్వరుని తెలియజేస్తే వకారం అనేది అమ్మవారిని తెలియజేస్తూ ఉభయం కలిపి, ఎందుకంటే బా అనేది అమృత బీజం, శి అనేది బ్రహ్మముడు తెలియజేస్తుంది. అమృతం అంటే ఆర్ద్రత, అగ్నిశోమాత్మకం అనేదైతే చెప్పబడుతున్నదో ఆ తత్వమే శివ అనే మాటలో దాగి ఉన్నది. శికారం అయ్యవారు, వకారం అమ్మవారు. ఇక్కడ శివ అంటే ఏమైంది? అయ్యా అమ్మ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ శివనామం పలికేవాడు అమ్మ అయ్యా ఉన్న పిల్లలు అమ్మయ్య అని ఎలా బతికేస్తారో అలా బతికి వచ్చేయ. తల్లిదండ్రుల వాళ్ళు చూసుకుంటారు. జనా తస్మాద్యూయం తరత చరత అవశ్యమవనం. మనం రక్షించడంలో తల్లిదండ్రుల కంటే పిల్లలకి రక్షకులు లేరు, క్షేమకారకులు లేరు. వాళ్ళు నిరంతరం క్షేమం కోరతారు, క్షేమం ఇస్తారు. తల్లిదండ్రుల లక్షణం. అలాగే నిరంతరం శివనామం మన క్షేమం కోరుతుంది, మన క్షేమం ఇస్తుంది. అదే శివనామం తల్లిదండ్రుల కాదు. కానీ ఎవడయ్యా అనాథ అంటే శివనామం పలకని వాడే అనాథ. ఎవడు శివనామం పలుకుతాడో వాడికి 2 అక్షరాలు అమ్మా నాన్నల్లా కాపాడతాయి. అంటే భారతీ పరమేశ్వరుడే 2 అక్షరాలు ఉన్నారు. శివనామాన్ని భారతీ పరమేశ్వర స్వరూపుగా చూపిస్తున్నాడు. ఏమి దర్శనం ఇచ్చాడు ఇక్కడ. ఇది చమత్కారం మాత్రమే కాదు, 2 అక్షరాలు ఉన్నాయి కనుక ఒక జంటలా చూపిస్తున్నాడు అనడం కాదు. ఇక్కడ 2 అక్షరాల్లో అర్థం శృతిపథ ప్రకారంగా, వేద మార్గం ప్రకారంగా శివశక్తులు తెలియజేస్తున్నది. శివుడికో పేరు, అమ్మవారికో పేరు కాదు, ఇద్దరు ఆ పేర్లు ఉన్నారు. ఇక్కడ పంచాక్షరాలు కానీ ఉభయుల యొక్క స్వరూపం తెలియాలి. ఇక్కడ పితృభ్యాం నైవాన్యత్ పరమపద సంప్రాప్తి విభవే. అందుకే పరమపదాన్ని ఇచ్చేటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపమైన ఆ శివనామాన్ని ఉచ్చరిస్తూ తద్వారా పార్వతీ పరమేశ్వరుని ధ్యానిస్తూ ధరింతుగాక. శివనామం పలుకుతున్నప్పుడు ధ్యానించవలసింది ఎవరిని? జాగ్రత్తగా విన్నారో లేదు. ఎందుకంటే అదే నామం గొప్పది గొప్పది అని చెప్పినప్పుడు భక్తి కలిగిన వారికి కళ్ళు చెవులు విచ్చుకుని వింటారు. లోపల భక్తి అనే ధాతువు లేని వారికి అవన్నీ మూసుకుపోతాయి. మూసుకుపోయిన మోములు కూడా మనం కనబడుతూ ఉంటాయి. ఏం చేస్తాం? ఇక్కడ శివనామం రుచి తెలిస్తే సర్వేంద్రియములు వికసిస్తాయి. నిన్ననే చెప్పుకున్న భజ యజ త్యజ వ్రజ. భజ శివనామం, యజ శివార్థాంగవపుషం. అర్ధనారీశ్వరుడు ఎందుకు ధ్యానం చేయమన్నారంటే 2 కలిసిపోయింది. సి బా 2గా లేదు.
భారతీయ పరమేశ్వరులు రెండుగా విడిలేరు, కలిసిపోయిందా. కానీ అర్ధనారీశ్వర స్వరూపమే శివనామంలో. అది అమ్మని అయ్యని తెలియజేస్తుంది. కానీ ఎవడు శివశివ అంటున్నాడో వాళ్ళ అమ్మ అయ్యల రక్షణలో ఉన్న పిల్లవాళ్ళల్లా హాయిగా ఉంటారయ్యా. వారి అధిక్షేమములు అదే చూసుకుంటుంది. అంతేకాదు శివనామం పలుకుతున్నప్పుడు నోటితో అన్నప్పటికీ శరీరం అంతా ప్రకంపిస్తుంది. పైగా వాక్కు పురుషుడి సారము అని ఋగ్వేదం మనకు చెప్తుంది. పురుషస్య రస, పురుషుడి రసం వాక్. రసం అంటే సారం. ఈ మొత్తం శరీరంలో రసం వాక్కు. అందుకే మంత్రము నామం ఎందుకంటే రసస్వరూపంగా ఉంటాయి. అలాగే మొత్తం శరీరం బట్టే వాక్కు కూడా పలుకుతుంది. వాక్కుకు ప్రధానంగా మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ శరీర స్థితి వాక్కు కారణం అన్నప్పుడు వాక్కులో ఒకటి వాక్కు, రెండు శరీరం ఉన్నాయి. నువ్వు బయటకు మాట్లాడినావంటే శరీరం ఉంటే కదా అనగలుగుతున్నావు. మరి శరీరము వాక్కు రెండు వచ్చే కరణాలు. మూడవది మనసారా, మూడు కలిసిపోయి మూడింట్లో శివనామం పెట్టుకోండి. శివేతి ద్వౌవర్ణం. ఆ వినోదం మన వీటి ఎలా ఉంటుంది చూడు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నట్లు శివనామం ఆడుకుంటుంది. ఎక్కడ ఆడుకుంటుంది అంటే రసనారంగ చతురం. నాని కనుగొనే స్టేజ్ మీద శివ అనేటువంటి రెండు నర్తకులు ఆడుకుంటున్నారు. శివేతి ద్వౌవర్ణౌ రసిక రసనారంగ చతురం. రసికుల నాలుకపై, నాలుక అనే రంగస్థలంపై ఇద్దరు నర్తకుల శివ ఆడుకుంటున్నారు. ఎలా పరిశీలిస్తున్నాడు చూడండి. ఇది ఈ వినోదం అనుభవించండి అని చివరికి చెప్తారు ఇక్కడ. వినోదం తన్వాతే. ఈ వినోదం చేస్తూ ఉంటే ఇంకే వినోదాలు అక్కర్లేదు అన్నాడు. శివనామం పలికే వాడికి మరొక వినోదం ఉండదు. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడు భగవన్నామం మీద బోరు కొడుతుంది, మరేదే చెప్పండి. ఇంకా వాడు బతుకు బోరు కొడుతూ బతకడమే, తర్వాత బతుకుల్లో ఇంకా బోరు కొడుతూ జీవించడం. అసలు అది ఎలాగా నాలుగుపై నాట్యం చేస్తుంది చూడండి శివ అనేది. అంటే శివ అనేది రెండు జడాక్షరములుగా కాకుండా చైతన్య మూర్తులు ధరించే రెండు నర్తకీమణుల్లో చూస్తున్నాడు ఆయన ఇక్కడ ఆడుకుంటున్నాడు. అది శివేతి త్వవర్ణౌ రసిక రసనా రంగ చతురం. అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటివి రంగస్థలాన నటిస్తున్న నటుల జటలా తిరుగుతోంది చూడు. అంతేకాదు మనోధర్మ ధర్మ ధర్మాభ్యసన గజ కంఠీరమ శిశు. నాలుక మీద ఉన్నప్పుడు అది నట్టును కట్టెల్లా ఆడుకుంటున్నాయి. మనస్సు దగ్గరకు వచ్చేటప్పుడు రెండు సింహపిల్లల్లా ఉన్నాయి. కంఠీరమ శిశువు. సింహపిల్లలు ఉంటే ఏలుక్కు బయట. అలాగే మనోధర్మానికి ఈ రెండు సింహపిల్లల మీద భయపడి. మనోధర్మం అంటే మనస్సు యొక్క స్వభావం. ధర్మం అంటే ఇక్కడ మన శాస్త్రము ధర్మము అర్థం కాదు. ధర్మం అంటే స్వభావం. మనోధర్మం ఒకటి ఉంది, ఏంటో తెలుసా? దానికి భయం ఈ రెండు శిష్యులకి. శివనామం అనగానే మనోధర్మానికి భయం. మనస్సుకు ధర్మం ఉంది తెలుసా? ధర్మం అంటే స్వభావం. ఏమిటి ఆ ధర్మం అంటే అధర్మాభ్యసనం. అధర్మాభ్యసనమే ధర్మముగా కలిగిన మనోధర్మం అనేటువంటి ఏనుగుకి రెండు సింహ పిల్లల్లా ఉన్నాయి శివ అనే రెండు అక్షరాలు. అంటే ఎప్పుడు అధర్మం చేయడమే మనస్సు యొక్క స్వభావం అయిపోయింది. ఎన్ని వెళ్ళేది పురాణాలు, ఎన్ని వెళ్ళేది శాస్త్రాలు. అధర్మం ఎంత విడిచిపెట్టో అది చేస్తూనే ఉంటాం. ఇది అలవాటు అయిపోయింది అధర్మం. పురాణాలు అప్పుడప్పుడు వింటాం, అది 30 బాగా నిద్రపోతూ వింటాం. మిగిలిన 40 బాగా ఇంకా కంప్లీట్ కాలేదని అడగడానికి అయిపోయింది. కనుక మనస్సుకి అలవాటు అయిపోయింది ఏమిటి? అధర్మం. అభ్యసనం అనే మాట వేసాడు. అధర్మాభ్యసనం. మనోధర్మాధర్మాభ్యసనం. అధర్మాభ్యసనం అలవాటు అయిపోయిందండి. కూడనివి చెయ్యడం, తినకూడనివి వినడం, చెయ్యకూడనివి చేయడం, తినకూడనివి తినడం, తిరగరానివి తిరగడం. ఇదే అలవాటు. ఎంత చెప్పు, కాసేపు మటన్ వేసి కూర్చుంటే అయిపోయిందా? అంత వేగమని ప్రపంచం మీద ఉరుకుతామని తప్ప ఉరికి అధర్మాభ్యాసం ఎక్కువైపోయింది. అధర్మాభ్యాసం అలవాటైపోయినటువంటి మనోధర్మం అని ఏనుగుని ఎందుకు కూర్చారంటే మదక జిల్లా అంత పెరిగింది. అంత పెరిగిన ఏనుకైనా రెండు సింహపిల్లలు కనబడితే భయం. కనుక అధర్మమే అభ్యాసమైపోయిన మనోధర్మం అని ఏనుగు పాలిట రెండు సింహపిల్లల్లా శివ అనే అక్షరాలు ఉన్నాయి. నాలుక మీద నట్టువ కట్టెల్లో ఆడుతున్నాయి, మనసులో సింహపిల్లల్లో దుమ్ముతున్నాయి. దానితో అధర్మాభ్యసనం తగ్గుతుంది. చూసారు ఆ విషయం అంత దగ్గర చెప్పారు. అంతేకాదు శరీరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా శరీరంతో ఎంత మనసుతో అనుకున్నా దాన్ని యాక్టివ్ చేసేది శరీరం, యాక్షన్ రూపంలో తీసుకొచ్చేది శరీరం. అది వపు కార్యాకార్య వ్యసనం. ఈ శరీరానికున్న దుర్లక్షణం ఏంటో తెలుసా? నాలుగుకున్న దుర్లక్షణం ఏది పలికి తెలిపలకం. అది తీసేసి శివ అక్కడ నాట్యం చేస్తాడు. మనస్సుకి అధర్మ అభ్యాసం అయిపోయింది. దాని పాలట రెండు సింహపిల్లల్లో ఉంది. ఇక శరీరంకి వచ్చారు. వపు కార్యాకార్య.
ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనే ఎరుక లేకుండా అకార్యములని కార్యములుగా చేయడం అలవాటు అయిపోయింది శరీరానికి. అలాంటి కార్య వ్యసనం. ఈ వ్యసనం ఎలా ఉందంటే లేడి పిల్లలా ఉన్నది ఈ వ్యసనం. అక్కడేమో అధర్మ వ్యసనం ఎరుగుతో పోల్చారు, ఇక్కడ శరీరం యొక్క చేతని లేడి పిల్లలతో పోల్చారు. ఎందుకు అలా పోల్చారు చూడాలి. కార్య వ్యసన హరిణ అంటే చెయ్యకూడదు చెయ్యడం అనే అలవాటు అయిపోయిన శరీరపు పనులు లేడి పిల్లలతో పోల్చారు. ఎందుకంటే లేడికి చపలత్వం ఎక్కువ, ఒక దగ్గర స్థిరంగా ఉండదు, అటు బెదిరిపోతుంటుంది, పైగా ఒక దగ్గర స్థిరంగా ఉండదు, పరిగెడుతూ ఉంటుంది, దుక్కుతూ ఉంటుంది. అలాగే ఈ శరీరం కూడా ఎప్పుడు చపలత్వంతో చేయడాన్ని చేస్తుంటుంది. ఎన్ని చెప్పినా అలా చేయొద్దురా, కూర్చోరా అంటే అటే వెళ్ళాలి, పరిగెడుతుంది. కానీ కార్యములు చెయ్యడం అనేటువంటి లేడి వంటి ఈ శరీరం పాలిట రెండు బెబ్బులుల్లా ఉన్నాడు శివనామం. లేడికి పులుడు చూస్తే భయం కదా, కానీ శరీరం చెయ్యడానికి చేస్తూ ఉండడం అలవాటు అయిపోయింది. వ్యసనం, శరీరానికి వ్యసనం అయిపోయింది. ఆ వ్యసనం అనే లేడి పాలిట రెండు పెబ్బులుల్లా కనబడుతున్న శివ అనేటువంటిది అక్షరాలు. అంటే శరీరానికి చెయ్యడం అనే వ్యసనం పోగొట్టడంలో లేడి పాలిట బెబ్బులుల్లాగా, మనస్సుకి అధర్మాభ్యాసం అనే ఏనుగు లా మారిపోతే రెండు సింహ పిల్లల్లాగా నాలుగుపై రెండు మధురమైన నాట్యం చేస్తున్న నర్తకి మనుల్లాగా భాషిస్తున్న శివనామానికి నమస్కారం. ఇది వినోదం అంటే సాధారణంగా మనం ఒక ఆటలు పాటలు చేస్తూ వినోదం చూస్తాం. ఈ వినోదం బాగుంటుంది. ఎలాంటి వినోదం అంటే కొంతమంది టీవీల్లో ఇంకో జంతువులు వేటాడటం చూసుకుంటారు, అదొక వినోదం. యానిమల్ ఛానల్స్లో వీటిల్లో వెళ్ళి చూసుకుంటుంటారు కదండి. ఏం వేటాడుతాం చూడండి, ఇది చూడండి చక్కగా నాలుగు మీద ఏం డ్యాన్స్ చేస్తుందో చూడు శివనామం. అలాగే ఆ ఏడుగు మీద ఎలా దుంకుతున్నాయో రెండు సింహ పిల్లలు చూడు, అదొక వినోదం. ఇక వ్యసనం అనే లేడి పిల్లల మీద బెంపుడుల్లా దూకుతున్నాయి, అది చూడు, అది వ్యసనం, అది మంచిది. శివనామం త్రికరణాలని ఎలా బాగు చేస్తుందో పరిశీలిస్తూ వినోదించు. ఇంకోటి ఏం కావాలి వినోదం? ఎంత అందమైన మాట చెప్పండి. అది వినోదం తన్వాతే కిమిక మమ కాలాపనయని. ఇలాంటి వినోదం జరుగుతుంటే కాలక్షేపానికి పదవే ఉంది. కొందరు ఏం కాలక్షేపం ఉండదా, ఎప్పుడు పూజలేదా అన్నట్టు, ఎప్పుడు భగవన్నామేనా. అరే బాబు, భగవన్నామంలో ఉన్నటువంటి ఆ మధురమైన కాలక్షేపం నీకేం తెలుసు? ఇది వినోదం. ఈ వినోదమే. ఏమిటా వినోదం? చూడు మనస్సును ఎలా చేస్తుందో, చూడు నాలుగుపై ఎలా ఉందో, చూడు శరీరాన్ని ఎలా బాగు చేస్తుందో. ఇది చూసుకుంటూ ఉంటే ఇదే గొప్ప వినోదం. ఇలాంటి వినోదం జరుగుతూ ఉంటే మమ కళాపనయనే, కాలం గడపడంలో నాకేమి బోర్ అనేది లేదు. ఈ వినోదం చూసుకుంటూ ఉంటాడు. మహానుభావుడు మరొక్కసారి అనుకుందాం, ఆదిశంకరుడు ఇచ్చిన కవిలేడు, ఆదిశంకరుడు ఇచ్చిన తత్వవేత్తలేడు. అలాంటి మహానుభావుడు గురువుగా పొందిన ఈ జన్మ సార్థకం. మళ్ళీ జరుగుతుంటే ఆదిశంకరుడే మన గురువు కావాలి. ఆదిశంకరుడు గురువు లేడు, జగద్గురు అంటే ఆయనే, ఆది గురువు అంటే ఆయనే, అనాది గురువు అంటే ఆయనే. శివేతి త్వవర్ణౌ, మరొక మాట చెప్తున్నాడు ఇక్కడ. శివేతి త్వవర్ణౌ జగతి వసధాతు ప్రకటితామితి ప్రోత్సృత్యేతి ధ్రువమితి తదీయాస్తచతురా శివాత్సూత్రోధారస్తరను కలదాపర్థ వివృతి కథం పౌర్వాపర్యం వసత విబుధా సంసవిముదం. మీ పండితులని మీకు నమస్కారం. మీ పండితులు ధాతువు తీస్తారు. ఈ పదం ఎలా వచ్చిందంటే అని చెప్తారు. అలాగే శివ శబ్దం చెప్పగానే మీరు ధాతువు చెప్తారు. వశకాంతం శివస్మృత, వశధాతువు నుంచి శివశబ్దం ఉత్పన్నమైంది. వశము అంటే సర్వము తన వశంలో ఉంచుకున్నవాడు. అందులో శివ అంటే సర్వం వశీకృతం యస్మాత్ వశధాతు శివస్మృత అని చెప్తారు. కానీ ధాతువు ముందుందా శివుడు ముందున్నాడా? ధాతు ఎక్కడి నుంచి పుట్టింది? శివాత్ సూత్రోధారస్తదను కలు. ఇదే భావం గురువు చెప్పుకున్నాం. ఆయన సూత్రాలను ఉద్ధరించిన తర్వాత కదా అక్షరాలు ధాతువులు వచ్చాయి. శివసూత్రములు ఉన్న అయి ఉన్నట్టు వచ్చాయి. యమగణన కపచర తచడతో కపై శేషసరహ, అది మాహేశ్వర సూత్రములు డమరకం మోగించగానే వచ్చాయి, అందులోంచి అక్షరాలు వచ్చాయి. నేను ఆయన డమరకం అంటే శివుడు డమరకం మోగిస్తే అక్షరాలు వచ్చాయి, తర్వాత ధాతువులు ఏర్పడ్డాయి. వాటికంటే ముందు శివుడు ఉన్నాడు కదా. కానీ ముందున్న శివుడు గురించి చెప్పడానికి ఆయన తర్వాత వచ్చిన ధాతువులు చెప్తాం. కనుక పండితులు పొరపాటు పడుతున్నారయ్యా, వర్ణములు ధాతువులు తర్వాత వచ్చారు, ముందున్నాడు అంటే ధాతువులకు కూడా అందరి అర్థం శివనామంలో ఉంది. ధాతువులకు అందరి తత్వం శివం చెప్తున్నారు. శివాన్ని అక్షరాల దృష్టిలో చూడడం దాటిపోయి శివనామాన్ని శివంగా చూడడం స్థితికి తీసుకునేడు మహానుభావుడు. శివేతి త్వవర్ణం, ఇది ఇంతవరకు శివ 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 అనుకున్నాం కదా. అలాంటి దాన్ని ఎలా జపించారో చెప్తున్నాడు ఇక్కడ. శివేతి త్వవర్ణం గురుముఖతః ఏప్యన్నహరః
జపిష్యత్యాసాస్యం న ఖలు తదయం పూర్ణ హృదయం ఇది ప్రాచీనాస్తే శివపదముపేత్య స్థితిమతాః కిముద్దిశ్యాదాపి స్త్వమిహ శివ ఏవాసి భగవాన్. శివనామానికి ఉద్దేశం ఏంటి? శివనామం దేనికోసం చేయాలి? దేనికోసం ఏంటయ్యా శివనామం జపించడమే. దాని ఉద్దేశం ఏంటి? శివనామంలోని మాధురి ఆస్వాదిస్తుంటే శివనామం వల్ల ఏమిటి? శివనామానికి ఉద్దేశం శివుడు అవడమే. శివా శివ అంటే నువ్వు శివుడు అయిపోయావు, ఇంకేమున్నది? ఎవరైతే నిరంతరం శివనామం జపిస్తాడో వాడికి కోరిక అనేది ఉండదు. నిష్కామ స్థితి ఏర్పడుతుంది శివనామ జపం వల్ల. జపిష్యత్ చాలా హల్లు ఉంది అక్కడ. కనుక ఇక్కడ ఇస్ ఈ అనాలి మనం. ఇస్ ఈ రెండు కలిసే. వాలో ఏముందంటే మళ్ళీ రెండు కలిసి వా రహస్యం. ఈ రెండు కలిసే కలిస్తే వా ఇంటికి అనుకో. మొత్తం 4 భాగాలు. ఈ 4 కలిసి 2 అక్షరాలు కనబట్టే. ఈ 2 అక్షరాలు ఎందుకున్నాయంటే శివ కలిపితే 4 ఇస్తుంది. అదేమిటంటే ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవ్వడానికి ఇందులో 4 భాగములు. చత్వార ఫలిత పురుషార్థ శృతిమత. ఇది వేదం యొక్క ఉద్దేశం. అంటే శివనామం ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇస్తుంది. అది ధైర్యం ఉండాలండి. అంతేగా నేను శివనామం అనుకుంటున్నాను బ్రతికెలాగో నీ బ్రతికెలాగో ప్రశ్న ఎక్కలేదు. అది చతుర్విధ పురుషార్థాన్ని ప్రసాదించగలిగిన శక్తి. అందుకే శివమంత్రోపదేశంలో మమ చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తారు. శివప్రసాద ఉపలబ్ధి పూర్వక అఖిల పురుషార్థ సిద్ధయే జపే వినియోగ అని చెప్తారు ఇక్కడ. అంటే పరమేశ్వరుని ప్రసాదముతో కూడిన చతుర్విధ పురుషార్థములు సిద్ధించడితే శివమంత్రం చేస్తున్నాము అనేది సంకల్పంలో చెప్పడం సత్సంప్రదాయం ఉన్నది. అంటే చతుర్విధ పురుషార్థాలు వస్తాయి కానీ శివానుగ్రహంతో ఉన్నాయని స్పృహ ఉండాలి. ఇక్కడ అర్థకామాలు రాగానే శివుడు మడిచిపోతే ప్రమాదం. అర్థకామాలు శివప్రసాదం అనే భావన కలుగుతూ జీవించాలి. ఇక్కడ జీవితాలు అన్నీ ఇస్తాడు శివుడు. అన్ని శివుడు ఇచ్చాడు, నువ్వు బ్రతకలేదు. అప్పుడు ఇచ్చిన వాడిని చూస్తావు కొంతకాలానికి, లేకపోతే ఇచ్చినవే చూస్తూ ఉంటాయి. అదే జీవితంలో అనుభవిస్తున్న ప్రతిదీ శివప్రసాదం అనే భావంతో అనుభవించడం కానీ ఆ స్థితిని ఇస్తున్నది శివనామం. అది శివనామంలో చెప్పబడ్డ ఇస్సి అనేటువంటి శబ్దములు ఏవైతే ఉన్నాయో అవి చతుర్విధ పురుషార్థాన్ని ప్రసాదిస్తున్నాయి అని చెప్తూ, ఇంతకంటే చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగిన మంత్రం ఇంకోటి ఉంటుందా? కనుక ఈ మంత్రాన్ని జపించారు. శివేతి త్వవర్ణౌ మధురిమ గరిణా మధురసే భయపూరే పుత్సా న పరమ పరం కిం జనయతా జిహాసన్నాహారే సురపురి సదా గంగ సలిలం పిబన్పోవాలిప్సాం భజతి సరస పల్వల జలే. అత్యంత మధురమా 2 అక్షరాలు. అది తెలుసుకుంటే ఆ తెలిసిన వారికి పాల మీద కూడా యావగింపు లభిస్తుంది. సుమారుగా అంటే పాల మీద కూడా యావగింపు అంటే శుద్ధ మధురమైన పదార్థాన్ని రుచించమని చెప్పడానికి ఉద్దేశం. ఇది ఎలాంటిది అంటే ఆహారాలు విడిచిపెట్టి ఉపవాసము యజ్ఞము చేసేవాళ్ళు ఉంటారు. దేనికి? స్వర్గాది లోకాలు వాటి కర్మలుగా లభిస్తాయి, ఫలాలుగా. అప్పుడు లభించేది అమృతం. అది జిహ అసన్నాహారే సురపురి సదా గంగశలి. లౌకికంగా ఆహారాలు విడిచిపెట్టి దివ్యమైనటువంటి దేవలోకంలో ఉన్నటువంటి అమృతాలు, దేవలోక గంగ ఇవి ఆస్వాదిద్దామని అనుకుంటారే, అంతకంటే గొప్పది శివనామం. దివ్యమైన ఆకాశ గంగా జలాన్ని ఆస్వాదించిన వాడు బురదగుంటల్లోనూ చలమంలోనూ నీటి కోసం ఆశపడతాడని చెప్తూ అద్భుతమైన ఆకాశ గంగా జలమే దొరుకుతూ ఉండగా చలమంలో నీళ్లు కోసేవాడైనా అసలు రుచి చూస్తాడా? అలాగే శివనామం ఆస్వాదించే వాడికి భౌతిక విషయాలు రుచిస్తాయా అని చెప్పారు. ఇక్కడ భౌతిక విషయాలన్నీ గుంటల్లో నీళ్ళు లాంటిది, శివనామం అనేది ఆకాశ గంగా జలం వంటిది. ఎంత రమ్యమైన భావాన్ని చెప్తూ శివేతి త్వవర్ణం ఇక్కడ ఒక మంత్రాన్ని ఇస్తున్నారు. ఎలాగైతే మనం గతంలో 3 మంత్రాలు చెప్పుకున్న గుర్తుందా? శివాయ ఒకటి, లేదా శివాయ నమః ఒకటి, శివో మేఘతి శివోహం 3 చెప్పారు కదా. ఇప్పుడు మరొక మంత్రాన్ని వ్యాకరణ రోజు ప్రవచనంలో మనం చెప్తున్నాం. శివేతి త్వవర్ణౌ పరమ పదమాం పాహి పదయో మిలిత్వా ధావంతే యుగమభవత్ అష్టాక్షరమనుః. ఇది అష్టాక్షర మంత్రం. సకృత్తం యత్మో వా పఠతి తదధీనో గిరిధనుః పరః సర్వాద్వైత ప్రజిత నిజ సామ్రాజ్య విభవైః పరమ పదమాం పాహి పదయోః మిలిత్వా. శివ అనే 2 అక్షరాలకి ముందు పరమ అనే పదం పెట్టి
అప్పుడు ఏమైంది? పరమశివ. దానికి పదం అంటే చివరి భాగంలో, అంటే శివుని ముందు భాగంలో పరమ పెట్టి దానికి చివరి భాగంలో మాంపాహి అని పెట్టి, అప్పుడు ఏమైందంటే పరమశివ మాంపాహి అని మంత్రం ఏర్పడుతుంది. పరమశివ మాంపాహి, పరమశివ మాంపాహి, పరమశివ మాంపాహి. ఈ మంత్రం కానీ జపిస్తే ఇది అష్టాక్షరమను. పరమ శివ మాంపాహి 8 అక్షరాల మంత్రం. ఈ అష్టాక్షర మనువు ఒక్కసారి ప్రేమగా పలికిన తదధీనో గిరిధను, వాడికి ఆ గిరిధన్వి అధీనుడైపోతాడు. గిరిధన్వి అంటే మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకున్న ఆ పరమేశ్వరుడు, ఆ రుద్రుడు ఈ మంత్రం చదివేవాడికి లొంగిపోతాడు. ఎలా లొంగిపోతాడు అంటే రాజొక్కడు లొంగిపోతే చాలదు, రాజ్యంతో సహా లొంగిపోతాడు. అలాగే ఇక్కడ రాజరాజేశ్వరుడైన ఆ పరమేశ్వరుడు గిరిధన్వి ఎలా లొంగిపోతాడు అంటే పరసర్వాద్వైత ప్రతిత నిజ సామ్రాజ్య విభవై, అద్వైత సామ్రాజ్యంతో సహా శివుడు లొంగిపోతుంది. ఎంత విశేషమైన భావం చెప్తారు అంటే, ఒక్క రాజుగారు వచ్చి నేను నీకు లొంగిపోయారంటే మనకేం లాభం? రాజ్యంతో సహా లొంగిపోతే మనకు కావాలి. శివుడు రాజ్యంతో సహా లొంగిపోతుంది. అప్పుడు ఏమైంది? నువ్వు రాజ్యాధిపతి అయిపోయావు, లొంగిపోయాడు. ఇది ఎలాంటిది అంటే పరమశివ మాంపాకి, పరమశివ మాంపాయి అనగా ఆయన ఏం చేస్తారంటే, నీకు నాకు భేదం లేదరా శివోహమని స్థితిస్తాడు. అప్పుడు ఏమైంది? అద్వైత సిద్ధి అయిపోయింది. శివుడికి భిన్నం కాదు. అప్పుడు అద్వైత సామ్రాజ్యానికి లభించిపోయింది. పరిపూర్ణంగా ఈ శక్తి పొందు. అది దీనిలో భావం. అంటే మీరు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి బాగా సేవ చేశారనుకోండి, ముందు సేవకుడు అంటాడు. బాగా సేవ చేస్తే ఉత్తమ సేవకుడు అంటాడు. మనసారా అంటే అన్న ప్రతిసారి ఒక్కసారి అని, అన్న ప్రతిసారి అంటే ఒక్కసారి ఎలా అవుతుందండి అంటే 108 అన్న ప్రతిసారి ఒక్కసారి. ఒక్కసారి అంటే మనసు, మాట, క్రియ 3 కలిపి అంటే ఒక్కసారి. ఇలా ఒక్కసారికి ఒక్కసారి అనిపించాలి. అప్పుడు పరమశివుడి స్థితినిస్తున్నాడు. శివేతి త్వర్ణౌ మమ వపుషి సర్వాంగ కవచం పరం సవ్యాసత్య ప్రసరణ పటిష్టాంబకవర్ణం ఉభావాంతర్బాహ్యాహిత మథనకో దండ తిలకౌ ప్రశంస్యాదా మోక్షశ్రియమవసరే ధాతు ఉదితౌ. శివ అనేటువంటి 2 అక్షరాలు నా శరీరాన్ని కాపాడే 2 కవచాలు. కవచం 2 రకాలుగా ఉంటుంది. బాహ్యంగా ఒకటి, లోపల తెలియాలంటే న్యాసం చేసినప్పుడు కవచాభ్యాం నమః, ఉపకవచాభ్యాం నమః అంటారు. కనుక శివ అనగానే కవచ ఉపకవచాల్లా కాపాడుతుంది. అంతేకాదు శివ కవచం అంటాం కానీ ఇదే పెద్ద బాణాల్లో ఉంది. ఎలా అంటే ఒడ్డులో కుచ్చుకుంటుంది బాణాల్లో. అర్థం ఏంటంటే అజ్ఞానాన్ని భేదించి లోపల పెడుతున్నాయి ఆ శివ అనే 2 అక్షరాలు. అజ్ఞానాన్ని బాధించకుండా కవచంలా కాపాడుతుంది ఈ 2 అక్షరాలు. అంతేకాదు శివ అనేది నా లోపల బయట ఉన్న శత్రువులను తరిమి కొట్టడానికి ఎక్కువ పెట్టిన 2 కోదండాల్లా ఉన్నాయి శివ అనే 2 అక్షరాలు. కవచములు అవే, లోపలికి వెళ్ళిపోయే బాణాలు అవే, అదేవిధంగా రక్షించే కోదండాలు అవే. భుజం శాత మోక్షశ్రియం అవసరే దాతు ముదితం, అవసరే దాతు ముదితం. ఈ 2 అక్షరాలు ఎలా ఉదయించాలి నాలో అంటే అవసరమైనప్పుడు మోక్షం ఇవ్వడానికి. గొప్ప మాట చెప్పాడు. మోక్షం ఇవ్వడానికి అనొచ్చుగా. మోక్షశ్రియం అవసరే అంటే అర్థం ఏంటంటే ఇంకా మోక్షం ఇవ్వమేంటి, ఇంకా మోక్షం సతాయించక్కర్లేదు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది మోక్షం. అది నువ్వు శివనామం అంటూ ఉంటే ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మోక్షం ఇస్తుందయ్యా. దీనితో శివపద పని వాళ్ళ పూర్తయింది. అంటే శివపదం, శివ 2 అక్షరాలు మన కవచంలా కాపాడు. మరి గుండెల్లోకి చొచ్చుకుపోతాయి 2 నామాలు. అంతేకాదు మనల్ని భాగ్యాభ్యంతర శత్రువు నుంచి కాపాడడానికి 2 కోదండాల్లా ఉంటాయి 2 అక్షరాలు అంటే శివనామాన్ని చెప్తూ. అందుకే తెలుసుకున్నారు కదా నాయన, శివ పదం అంటే శివ అనే 2 అక్షరాల కంటే మించిన మంత్రం లేదు. శివ పదం, ఆ శివపదం పరమపదం నుంచి గొప్ప గతి లేదు. శివ పదం, ఆ శివుని పాదములను మించిన గొప్ప స్థానం లేదు. శివ పదం, ఆ శివుని మాటలు మించిన శాసనం లేదు. అంటే ఆయన ఆజ్ఞ. శివపదాదధికో నపరో మను, శివపదాదధికా నపరాగతి, శివపదాదధికం నపరం పదం, శివపదాదధికం నహి శాసనం. పదం అనే మాటకి ఎన్ని రకాల అర్థాలు మీరు చూపించాడు. పదం అంటే శబ్దం. శివపదాన్ని మించిన మంత్రం లేదు, శబ్దం అనే అర్థం. శివపదాన్ని మించిన గతి లేదు అంటే పరమపదం అనే అర్థంలో. శివ పదాన్ని మించిన స్థానం లేదంటే పరమ శివుని పాదపద్మం అని అర్థం. శివ పదం, శివుని శాసనాన్ని మించిన శాసనం లేదు. సర్వానులక్ష్య శాసన, పవిత్ర కీర్తిం తమలక్ష్య శాసనం. అటువంటి శాసనం శివుడికి.
శివపదం అంటే శివశాసనం. ఎప్పుడు శివం నామం పలికేవాడు అనుకోవచ్చిన శ్లోకం శివస్త్రాత శివోదాత శివో మాత శివపిత శివ ఏవ గిమే సర్వం శివాదన్యం నవేద్యహం. ఈ శ్లోకం ఒక మంత్రం చెప్పారండి. శివుడే రక్షకుడు, శివుడే దాత, శివుడే తల్లి, శివుడే తండ్రి, నాకు సర్వము శివుడే, శివుడు మించి నాకేమీ తెలియదు. ఈ శ్లోకం యొక్క భావం. శివనామం ఎన్ని మార్లు వచ్చిందో చూడండి. శివస్త్రాత శివోదాత శివోమాత శివపిత శివ ఏవ గిమే సర్వం శివాదన్యం నవేద్యహం అంటే 6 మార్లు ఇక్కడ తెలియజేస్తూ శివపదమణిమాల. ఈ శివపదమణిమాల పేరు ఆయనే చెప్తున్నాడు. ఏది కైవల్యమూలా, కైవల్యానికి మూలమైనది మణిమాల. దధని పఠన మాత్రాత్ శివాధీన చిత్తా భవతి ఖలు భవానీ భర్గయో రాజధాని ప్రమత వివృతి వాటి భానుభూతేశ్చ పేటి. ఎవరైతే నిరంతరం కైవల్యానికి మూలమైన ఈ శివపది మణిమాలను చదువుతారో ఎలా చదవాలి? శివాధీన చిత్త, శివార్పితమైన చిత్తంతో చదివితే అతడు భవానీ భర్గుల అంటే పార్వతీ పరమేశ్వర రాజధానికి చేరుకుంటాడు. పార్వతీ పరమేశ్వర రాజధాని ఏంటండి? కైలాస ధామానికి చేరుకుంటాడు. ఆ కైలాసం ఏమిటి? ప్రమద వివృతవాటి, ప్రమదులు తిరిగే చోటు. భానుభూతేశ్చపేటి, సర్వకాంతులకు నిలయమైనటువంటి చోటు. అటువంటి కైలాసానికి చేరుకుంటారు ఎవరైతే ఈ శివపద మణిమాలని శివాధీన చిత్తంతో పఠిస్తారు. ఏమిటయ్యా రాజధానిలో గొప్పతనం అంటే భవానీ భర్గయో కూడా వాళ్ళిద్దరూ ఉంటారు. అదే దాని గొప్పతనం. ఇక్కడ ఇంకో విధంగా భావించవచ్చు. భవానీ భర్గుల రాజధాని అంటే విశ్వేశ్వరుడెందు విచ్చేసి ఉన్నాడు కైలాస శైల శృంగంపు విడిచి. పార్వతీ పరమేశ్వరుడి భైలు అమ్మా ఆ పార్వతీదేవికి నమస్కారం చేసుకుని పార్వతితో శివుడు అన్న మాట తెలుసుకోవాలి. పార్వతితో అంటున్నాడు, నువ్వు నేను విడిచిపెట్టకుండా ఎక్కడుంటామో దాన్నే అభిముక్తం అంటారు. కనుక వాళ్ళిద్దరు రాజధాని, మనకి మాత్రం కాశీ. ఈ కాశీలో ఉండే యోగం రావాలంటే శివనామం అనుకోవాలి. అలానే శివనామం కాశీలో అనుకున్నాం కనుక ఆ కాశీకి స్వామి చేర్చాలి అనే భావం కూడా ఇందులో మనం తీసుకోవచ్చు. బ్రతుకున్నంత కాలం కాశీ, బ్రతుకు అయ్యాక కైలాసం. ఇది అనుకుంటే చాలు. ఆ స్థితిని కలిగే శక్తి శివ అనేది అక్షరాలు అని ప్రతిపాదన చేసి అత్యద్భుతమైన చివరి శ్లోకం చెప్పుకుంటున్నాం. శివో లింగం ఉమై వాంగం అనయా సహిత సదా తయో సంబంధ ఇచ్చేవం పదత్రయం ఉపాసతే. 3 పదాలను నేను ఉపాసిస్తున్నాను అన్నాడు. రహస్య మంత్రం ఇందులో పెట్టాడు. చెప్పకుండా చెప్పాడు. అది బయటికి తీయాలంటే మంత్రోద్ధారణలో క్లిష్టమైన పని. మరి కొంచెం ఏకాగ్రత, తల విదిలించుకుని నిద్రను వదిలించుకుని వినాల్సినటువంటి శ్లోకం. శివో లింగం ఉమై వాంగం. అంగము అంటే కనబడే స్వరూపం, లింగం అంటే స్థూలంగా కనబడేది కాదు. అందుకే సకలం అంగం, నిష్కళం లింగం. నిష్కళం అంటే నామరూపాదులతో అవయవాలతో వ్యక్తం కానిది ఏదో అది లింగం. శివుడు నిష్కళతత్వం. ఆ శివుడు నిష్కళుడైన శివుడు తనదైన శక్తితో సకలుడవుతున్నాడు. సకలంగా అంటే అంగం. ఆయన సకలం దేనితో అయ్యాడు? శక్తితో. శక్తి అంటే ఎవరు? అమ్మవారుగా. అందుకే శివో లింగం ఉమైవ అంగం అన్నాడు. శివుడు లింగము, ఉమ అంగం. అనయా సహిత, ఇద్దరు మళ్ళీ వేరు వేరా కలిపి చెప్పు. దయో సంబంధం, ఉభయుల యొక్క సంబంధము కలిపితే శివుడు అమ్మ సంబంధం ఎన్నయ్యే? శివుడు అమ్మ సంబంధం 3 అయ్యాయి. అది పదత్రయ ఉపాసన. ఆ 3 ఉపాసిస్తున్నారు అంటే ఏమిటో చూద్దాం. అమ్మవారి నామం ఏంటి? అంబ. శివుడు ఎవడు? శివ. అంబ శివ ఇద్దరు చెప్పారు కదా. ఇద్దరు కలపండి. కలిపితే ఎలా అవుతుందంటే ఇద్దరు కలిపేది దయో సంబంధం. సాతో బంధం చేయండి. అంబ శివకి సాతో బంధం చేయండి. సా అంబ శివ, సా అంబ శివ అంటే సాంబ శివ. సా అంబ శివ ఎన్ని పదాలయ్యే? 3 పదములు. 3 పదములు కలిపిన మంత్రం ఏంటి? సాంబ శివ. ఈ సాంబ శివ అనే పదత్రయాన్ని నేను ఉపాసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఏం ఆశ్చర్యమో నేను అనుకోలేదు, కానీ ఇక్కడ శివుడిని ప్రతిష్ఠ చేస్తున్న పేరు మీరే చెప్పండి అన్నారు అశోకుగా. వెంటనే నా వచ్చిన పేరు సాంబశివ మహాదేవ. ఇవాళ ఈ శ్లోకం పూర్తి అయ్యేటప్పటికి సాంబశివ అని మాట చెప్పారు. అంటే ఇవాళ గురుగారు మనకు 2 మంత్రాలు ఇచ్చారు. పరమశివ మాంపాయి ఒకటి, సాంబశివ. సాంబశివ ఇంత గొప్ప సాంబశివ అనేది మహామంత్రం. అందులో శివ అనేది లింగం, అంబ అనేది అంగం. 2 యొక్క సంబంధం సాంబశివ అనే మహామంత్రం. ఈ
ఈ పదత్రయం ఉపాస్మహే అని చివరికి చెప్పారు. అంటే ఆ పదత్రయాన్ని ఉపాసిస్తున్నాను, నేను సాంబశివుడిని ఉపాసిస్తున్నాను, అమ్మతో ఉన్న అయ్యని ఉపాసిస్తున్నాను అని ఈ మహామంత్రాన్ని ప్రతిపాదన చేస్తూ శివపదం అని మాట పూర్తి చేశారు. సాంబ సదాశివ శంభో శంకర అన్న నమస్కారం చేసుకుని ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో దుర్గమ్మ సన్నిధిలో పరమ పావనమైన దుర్గాకుండ తీరంలో నవకోటి శక్తులతో భైరవ గణపత్యాది మూర్తులతో కొలువు తీరున్నటువంటి శివశక్తి అయిన దుర్గమ్మ సన్నిధిలో దివ్యమైన సాంబశివ మహాదేవలింగ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి పవిత్రమైన క్రతువేళ ఈ పావనమైన శివనామ మహిమ గురించి చెప్పుకునే భాగ్యం నాకు లభింపజేసిన కాశీ విశ్వనాథుడికి నేను నమస్కారం చేస్తూ నిమిత్త కారణమైనటువంటి అశోక్ గుప్తా గారి కుటుంబానికి ప్రత్యేకంగా శివాశీస్సులు లభించాలని కోరుకుంటూ ఉన్నాను. వారి యొక్క భక్తి శ్రద్ధలు నిస్వార్థమైనవి, నిష్కామమైనటువంటివి. కాశీవాసమే పరమ సౌభాగ్యం అనుకున్నటువంటి వ్యక్తి వారు. అలా కాశీవాసం చేస్తూ ఇంత సార్థకమైన కృత్యం చేసి ఎందరికీ ఉపకారం కల్పించారు. వారికి కాశీ విశ్వనాథుడు పరిపూర్ణమైన అనుగ్రహం కటాక్షించుగాక అని నేను కోరుకుంటూ సాంబశివ అనే నామాన్ని మనం కూడా తెలుసుకుందాం. ఆ నామంతో ఉన్నటువంటి పరమేశ్వరుని నమస్కారం చేసుకుందాం. అఖండ మరకతలింగంగా వచ్చిన సాంబశివుడు మనకు కనబడుతూ ఉన్నాడు. అటువంటి సాంబశివ మహాదేవుని ప్రణమిల్లుతూ సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. దర్శనం